సో ఇండియాలో 29% ఆఫ్ పీపుల్ ఒబిసిటీతో సఫర్ అవుతున్నారు అండ్ 40% ఆఫ్ పీపుల్ అబ్డామినల్ ఒబిసిటీతో సఫర్ అవుతున్నారు. 83% ఆఫ్ ఐటీ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హెల్త్ ఇష్యూస్. ఈ బెల్లీ ఫ్యాట్ సఫర్ అవుతున్న వాళ్ళు మీరు పార్క్ వెళ్తే కనబడతారు. బట్ మొట్ట మాట్లాడలేదు. ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని అంటూ ఉన్నారు. కేవలం మన ఇండియాలోనే 100 మిలియన్ పీపుల్ డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు. లక్కీ బేకర్కి వెళ్ళి తిను, దిల్కుష్ తిను, దిల్పస్ తిను. సో ఇవన్నీ యాక్చువల్గా చాలా ప్రాసెస్డ్ ఫుడ్. మన ఇదివరకు కాలంలో 70 yearsలో డయాబెటీస్ వచ్చేది, 20-30 yearsకి అటాక్ అవుతుంది. వీఆర్ ఈటింగ్ లాట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని వరల్డ్లో 31% ఆఫ్ పీపుల్, ముఖ్యంగా అమ్మాయిలు, అది పిచ్చో లేకపోతే హీరోయిన్లు చూసి ఇన్స్పిరేషనో తెలియదు కానీ సైజ్ జీరో అనే కాన్సెప్ట్ టూ మచ్ వైరల్ అవుతుంది. మోడల్స్కి చాలా హెల్ప్ అవుతుంది. బట్ ఫ్యాన్సీగా చేయాలనుకున్న మాత్రం ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. యంగ్స్టర్స్ పేరెంట్స్ నిద్ర లేచేటప్పుడు వీళ్ళు పనుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు లేచి అప్పుడు బ్రష్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ని లంచ్ని కలిపి బ్రంచ్ అని ఒక నేమ్ పెట్టుకొని అప్పుడు తింటున్నారు. పోతారు. కీటో అని, జిఎం డైట్ అని, ఇంటర్మీడియట్ డైట్స్ అని, క్రాష్ డైట్స్ అని, ఇలా ఎన్ని చేసినా కానీ చాలా మంది పీపుల్ వెయిట్ గోల్స్ని రీచ్ అవ్వలేకపోతున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం హెల్దీగా బతకాలి అంటే ఏం చేయాలి? యాష్ కట్ జ్యూస్ హ్యాపీగా తాగండి, దాంట్లో మళ్ళీ షుగర్ వేసుకోకండి. సో ప్లెయిన్ గా తాగండి, దట్ విల్ రియలీ హెల్ప్. సో ఈ మధ్య స్ట్రెస్ ఎక్కువ అవుతాం కదా. యాక్చువల్ స్టాటిక్స్ ఉంది, బ్యాంక్ యాంగిల్లో 40% స్ట్రెస్ రిలీఫ్ అవుతుందంట. అవును, నిజమేనా? కానీ ప్రాబ్లం ఏంటంటే డబ్బులు అయిపోయిందని చెప్పి మళ్ళీ స్ట్రెస్ తెచ్చుకుంటాడంట. సో ఐ డోంట్ వాంట్ టు డై రిచ్ ఇన్ ICU. వెల్కమ్ టు పాడ్కాస్ట్ అన్న. హాయ్ అయ్యప్ప. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ చాలా హాట్ టాపిక్ ఇవ్వలేదు, నీడ్ ఆఫ్ ది అవర్. సో మీరు కూడా చాలా ఓపెన్గా, చాలా ఫ్రాంక్గా ఆన్సర్ చెప్తారని అనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వావ్ హెల్త్ కమ్యూనిటీ ద్వారా దాదాపుగా 60,000 మంది వ్యక్తులకి మీరు సపోర్ట్ చేశారు అని విన్నాం. అది యుఎస్లో, యూకేలో, ఇండియాలో, డిఫరెంట్ కంట్రీస్ నుంచి. ఈ జర్నీ ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, పర్టికులర్గా ఎందుకు మొదలైంది? థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ టు షేర్ మై స్టోరీ. యాక్చువల్గా నా చిన్నప్పటి నుంచి ఐ వాజ్ ఫాండ్ ఆఫ్ యోగా. యోగా చేస్తూ యోగా ఇన్స్ట్రక్టర్గా చాలా ఏళ్ళు చేశాను. అండ్ లేటర్ ఆన్ ఆఫ్టర్ దట్ ఐ కేమ్ టు IT ఇండస్ట్రీ. ఓకే. దాని తర్వాత నేను నా కలర్ కొన్ని చూసాను. రీసెంట్గా ఒక 12 years బ్యాక్ వెళ్తే వన్ ఆఫ్ మై క్లోజ్ కొలీగ్ హీ లాస్ట్ హిస్ లైఫ్ డ్యూ టు హార్ట్ అటాక్. దట్స్ మై ట్రిగరింగ్ పాయింట్. ఎందుకంటే తనను ప్రెషర్స్ కానీ, లేట్ నైట్ వర్కింగ్ కానీ, ఇవన్నీ కూడా, అండ్ ఆల్సో జంక్ ఫుడ్ ఇన్ ద లేట్ నైట్స్, అన్నెసెసరీ టీస్ అండ్ కాఫీస్. సో ఇది అప్పుడు తనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇచ్చేదేమో కానీ బట్ లోపల చాలా డ్యామేజ్ అయిందని తనకి తెలీదు, మేము చెప్పలేకపోయాం. అండ్ దట్స్ ద ట్రిగరింగ్ పాయింట్. అండ్ సో ఇప్పుడు నేను ఇలానే చేస్తే మేబీ ఐ క్యాన్ మేక్ lakhs ఆఫ్ ఇన్కమ్ ఇన్ IT ఇండస్ట్రీ, బట్ ఐ లాస్ట్ మై లైఫ్. సో దట్స్ ద కాలింగ్. శ్రీమంతుడిలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, గెట్ బ్యాక్ టు ద రూట్స్. దట్స్ హౌ ఐ గెట్ బ్యాక్ టు మై లైఫ్. అండ్ ఐ స్టార్టెడ్ మై వెల్నెస్ ఇండస్ట్రీ, started coaching to lot of doctors and lot of people who are enthusiasts on health. ఓకే అన్న, జనరల్గా ఒక 12-13 years బ్యాక్ అంటే IT చాలా భూమిలో ఉంది, మంచి శాలరీస్, సెక్యూరిటీ, ఒక గవర్నమెంట్ జాబ్ లెక్క. ఆ టైంలో అంత సెక్యూర్ జాబ్ని వదిలేసి మీకు తెలియని ఇండస్ట్రీలోకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నప్పుడు, షిఫ్ట్ అవుతున్నప్పుడు మీకు అసలు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్కి ఇప్పుడు చేస్తున్న పనికి సంబంధం లేదు. యూ సీ మెకానికల్ ఇంజనీర్ డూయింగ్ ఇంటీరియర్ వర్క్స్, యూ సీ ఏ సివిల్ ఇంజనీర్ డూయింగ్ ఏ సాఫ్ట్వేర్ జాబ్. సో నాకు ప్యాషన్ ఉండింది, లైక్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ, ఇట్ వాస్ మై ఫ్రమ్ చైల్డ్హుడ్. ఓకే. బట్ ఒక డైరెక్షన్ తెలియక ఐ వాస్ ఇన్ టు IT ఇండస్ట్రీ. సో ఐ డోంట్ వాంట్ టు డై రిచ్ ఇన్ ICU. So I want to be healthy so that I can lead my life. That's how I started. And ఇప్పుడున్న స్టడీస్ కానీ యూ క్యాన్ ఈజీలీ మేక్ అవుట్. ఎందుకంటే పప్పులో ఉప్పు తక్కువైందని చెప్పడానికి యూ నో నీడ్ ఏ నాలెడ్జ్.
సో యూ నీడ్ ఏ సింపుల్ థింగ్, మన ఇంట్లో వాళ్ళు చేసినవి, పాతకాలం చేసినవి. అండ్ వీ హ్యావ్ బీన్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ డీబగ్గింగ్ మై కోడ్, ఐ స్టార్టెడ్ మై డీబగ్గింగ్ మై ఒబెసిటీ కోడ్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ బుక్స్, ఒబెసిటీ కోడ్, డయాబెటిక్ కోడ్, పీసీఓడి కోడ్, దెర్ ఆర్ ఎక్సలెంట్ బుక్స్. అవి నేర్చుకున్న తర్వాత వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ కంప్లీట్లీ ఏం చేస్తున్నా నాకు తెలియలేదు. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్. పీపుల్ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ సొల్యూషన్స్. ఇప్పుడున్న వరల్డ్లో దే ఆర్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ హెల్త్ సొల్యూషన్స్. సో ఇప్పుడు యాక్చువల్ సినారీలో అయితే 83% ఆఫ్ ఐటీ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హెల్త్ ఇష్యూస్, ఎదర్ ఇట్స్ డయాబెటీస్, పీసీఓడి, థైరాయిడ్. సో ఇలాంటి వాళ్ళకి ఒక హెల్ప్ కావాలి. సో ఆ హెల్ప్ నేనే అవ్వాలని అనుకున్నాను. దట్స్ హౌ ఐ కేమ్ ఇంటూ వెల్నెస్ ఇండస్ట్రీ. హ్యాట్స్ ఆఫ్ అన్న, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెసిషన్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఇంపాక్ట్ టు ద వరల్డ్. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం షాక్ అయ్యాను. ఏంటి అంటే ప్రజెంట్ జనరేషన్ అంటే నా చైల్డ్హుడ్లోకి నేను వెళ్ళినప్పుడు అసలు హెల్త్ అనే దానికి ఇంత ప్రయారిటీ లేదు. హాయిగా తినటం, పని చేయటం, ఈ కైండ్ ఆఫ్ చదువుకోవటం ఇలాంటివే ఉన్నాయి. కానీ ఇప్పుడు జిమ్లని, డైట్లని, మీలాంటి వెల్నెస్ కోచ్లని, అంటే అసలు సొసైటీ చాలా మారిపోయింది. హెల్త్ని మనం పట్టించుకోవాల్సిన స్టేజ్కి వచ్చాం. ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే ప్రజెంట్ జనరేషన్కి అసలు ఏం చేంజెస్ జరిగాయి, ఎందుకని మనం ఈ సిచ్యువేషన్కి వచ్చామంటారు? యా, దిస్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడున్న జనరేషన్స్ తెలియాలి. ఇదివరకు కాలంలో 10,000 స్టెప్స్ క్యాల్కులేట్ చేస్తూ స్మార్ట్ వాచ్ వేసుకునే కాలం లేదు యాక్చువల్గా. ఇప్పుడు వేసుకుంటున్నా కూడా చేయట్లేదు. రీజన్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్లో మనం ఈట్ ఏ ఒరిజినల్ టమాటా. ఇప్పుడు ఒరిజినల్ టమాటా ఎప్పుడు చూసాం మనకే గుర్తులేదు. దట్స్ ద ఫ్యాక్ట్. సో ఓల్డ్ టైమ్స్లో మ్యాక్సిమం వాళ్ళు ఆటోమేటిక్గా దే వర్క్ ఇన్ ఏ ఫార్మ్స్. ఈ జొన్నలు, సజ్జలు ఇవే తినేవాళ్ళు. దే డోంట్ నో అబౌట్ ఎనీ అదర్ ప్రాసెస్డ్ ఫుడ్స్. అండ్ వాళ్ళు సన్లైట్తో పాటు వర్క్ చేసేవాళ్ళు. సన్లైట్ ఆగిపోయిన తర్వాత తినేసి పడుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు కంప్లీట్లీ ఆపోజిట్. నైట్ టైమ్స్ మ్యాగీ చేసుకుంటున్నారు, నైట్ టైమ్స్ థమ్స్ అప్ తాగుతున్నారు. సో ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ రైజ్ అవుతుంది. అండ్ ఫర్గట్ అబౌట్ సన్లైట్, దే ఆర్ నాట్ ఈవెన్ సీయింగ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అండ్ దే బ్లేమ్ అబౌట్ థైరాయిడ్, డయాబెటీస్. ఇంకెందుకు రాకుండా ఉంటాయి? ఖచ్చితంగా వస్తాయి. పోకిలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అది. ఇప్పుడు అదే జంక్ ఫుడ్ మన హెల్త్ ఆడుకుంటుంది. ఎవరు జంక్ ఫుడ్ తింటారో వాళ్ళ హార్మోన్స్ బ్లాక్ అయిపోతున్నాయి. సో ఇది యాక్చువల్లీ ఫ్యాక్ట్. ఇట్స్ లుక్స్ ఫనీ బట్ యాక్చువల్లీ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఎందుకంటే ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఆగిపోయి ఆల్మోస్ట్ లాస్ట్ సర్వేలో 48% వాళ్ళు లాస్ట్ 5 yearsలో ఎక్కువైందంట ఫిజికల్ ఇన్యాక్టివిటీ. బికాస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇంక్రీస్డ్ ఆఫ్టర్ కోవిడ్, ఇట్ హ్యాస్ బీన్ బికమ్ మోర్. అండ్ లాస్ట్ 5 yearsలో obesity, childhood obesity has been increased double. This is a very alarming. So ఇప్పుడున్న జనరేషన్స్కి దే షుడ్ అండర్స్టాండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కామన్ అయిపోయింది. బట్ అక్కడి నుంచి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అలా లీడ్ చేసుకోవాలని నేర్చుకోవాలి. ఎందుకంటే పాతకాలం లాగా నువ్వు పొలంలో పోయి పని చేయమంటే పని చేయలేం. అండ్ దేర్ ఆర్ వెరీ ఎఫెక్టివ్ వేస్ వేర్ దిస్ జనరేషన్ క్యాన్ ఇంప్లిమెంట్ అండ్ దే క్యాన్ బీ హెల్దీ. సో అంటే నిజంగా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి, తినే ఫుడ్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, మన లైఫ్ స్టైల్ కానీ. సో దట్ ఈస్ ద రీజన్ ఇన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చి హెల్త్కి ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది. గ్రేట్ ఆన్సర్ అన్న, థ్యాంక్ యూ ఫర్ దట్. అన్న ఈ పాడ్కాస్ట్కి టూ మచ్ రీసెర్చ్ చేసాం. సో రీసెర్చ్ చేసినప్పుడు మేము చూసిన నెంబర్స్కి మా టీంకి మాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. సో ఇండియాలో 29% ఆఫ్ పీపుల్ ఒబిసిటీతో సఫర్ అవుతున్నారు అండ్ 40% ఆఫ్ పీపుల్ అబ్డామినల్ ఒబిసిటీతో సఫర్ అవుతున్నారు అనే కౌంట్ మేము చూసాం. నిజంగా ఆ నెంబర్స్ నిజమేనా? అండ్ ఒకవేళ నిజమైతే అంత ఒబిసిటీకి రీజన్స్ ఏంటన్నా? ఇది రీజన్స్ చెప్పే ముందర చాలా మంది ఈ బెల్లీ ఫ్యాట్ సఫర్ అవుతున్న వాళ్ళు మీరు పార్క్ వెళ్తే కనపడతారు. చాలా మంది హెవీగా చేస్తూ అంటారు, చామటలు కారిపోతా ఉంటాయి. అవును, బట్ పొట్ట మాత్రం అట్లనే ఉంటుంది. సో యాక్చువల్గా చెప్పాలంటే బెల్లీ ఫ్యాట్ ఈస్ ఎ వెరీ డేంజరస్. ఇట్స్ నాట్ అబౌట్ అపియరెన్స్, ఇట్స్ అబౌట్ విజరల్ ఫ్యాట్. విజరల్ ఫ్యాట్ అంటే మన బాడీ పార్ట్స్ ఆర్గాన్స్లో చేరిపోయిన ఫ్యాట్.
ప్యాంక్రియాస్లో కానీ లివర్లో కానీ దిస్ లీడ్స్ టు లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. ఎందుకంటే ఇప్పుడు నాకు కాలు ఇరిగిందంటే వెంటనే ప్రతి ఒక్కరు అలర్ట్ అయ్యి ఎమర్జెన్సీ కేసెస్కు తీసుకెళ్తారు. అవును. బట్ లోపల డ్యామేజ్ అవుతున్నది కనపడదు. ఎగ్జాక్ట్లీ. అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ ట్రిగర్ ఐదర్ యాజ్ ఏ హార్ట్ అటాక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అందుకని క్యాన్సర్ రేట్స్ ఇవన్నీ పెరిగిపోయినాయి. రీజన్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ ఈట్ దిస్ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ లేట్ నైట్ ఈటింగ్స్, స్లీప్ అసలు ఉండట్లేదు సరిగ్గా, స్ట్రెస్. సో దీస్ ఆర్ ఆల్ మెయిన్ రీజన్స్ ఫర్ అంటే బెల్లీ ఫ్యాట్ రావడానికి కారణం ఏంటంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ స్ట్రెస్. ఓకే. సో ఇప్పుడున్న జనరేషన్స్ స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతున్నారు, అవసరం లేదు. బట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఫినాన్షియల్ వైజ్, పర్సనల్ వైజ్ ఈ ప్రాబ్లమ్స్తో చాలా సఫర్ అవుతున్నవి ఈ స్ట్రెస్ వల్లే. ఓకే. సో దట్ లీడ్స్ టు బెల్లీ ఫ్యాట్, బట్ ఇట్ షుడ్ బి కరెక్టెడ్ ఇమ్మీడియట్లీ బికాస్ ఫిజికల్ అపిరియన్స్ ఈజ్ నాట్ ద బిగ్గెస్ట్ పార్ట్, బట్ లోపల జరుగుతున్నది మనం కరెక్ట్ చేసుకోవాలి. సో ఓన్లీ స్ట్రెస్ వల్లే ఈ ఒబెసిటీ వస్తుందంటారు, ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? నో, దెర్ ఆర్ మెనీ రీజన్స్, బట్ స్ట్రెస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్. ఓకే. మనం అంత కరెక్ట్గా తిని సరిగ్గా నిద్రకపోయినా బెల్లీ ఫ్యాట్ వస్తుంది. ఓకే. హెవీగా ఎక్సర్సైజ్ చేసి సరిగ్గా తినకపోయినా బెల్లీ ఫ్యాట్ వస్తుంది. బికాస్ ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ ఫర్ ఫ్యాట్ లాస్. మనం కరెక్ట్గా తిని కరెక్ట్గా పడుకొని స్ట్రెస్ లేకుండా ఉంటే యూ లీడ్ ఏ వెరీ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఈ బెల్లీ ఫ్యాట్ అనేది కూడా మ్యాక్సిమం ఛాన్సెస్ రావు. ఓకే. యా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని అంటూ ఉన్నారు. సుమారుగా 100 మిలియన్ పీపుల్, కేవలం మన ఇండియాలోనే 100 మిలియన్ పీపుల్ డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు. అసలు ఇంతమందికి డయాబెటీస్ రావడానికి రీజన్స్ ఏంటన్నా? ఇది వింటే నాకు ఒక సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది, లక్కీ బేకర్కి వెళ్ళి తిను, దిల్కుష్ తిను, దిల్పస్ తిను. సో ఇవన్నీ యాక్చువల్గా చాలా ప్రాసెస్డ్ ఫుడ్. ఎస్. మన ఇదివరకు కాలంలో 70 ఇయర్స్లో డయాబెటీస్ వచ్చేది, ఇప్పుడు 20-30 ఇయర్స్కి అటాక్ అవుతాను. రీజన్ బిహైండ్ ఈజ్ వీఆర్ ఈటింగ్ లాట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్. మన క్యారేజెస్లో పిల్లలకి షుగర్స్ ఇచ్చి పంపిస్తున్నాం త్రూ స్నాక్స్ కానీ, లేకపోతే స్నాక్స్ ఇన్ ద సెన్స్ దాంట్లో డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉంటే పర్వాలేదు, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్ దే ఆర్ ఇన్సెట్టింగ్, షుగర్ క్యాండీస్ ఇలాంటివి. అండ్ ఈవెన్ రైస్ ఆల్సో దే ఆర్ కీపింగ్ మోర్. దీనివల్ల షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడము, చైల్డ్హుడ్ ఒబెసిటీ పెరిగిపోవడము ఇవన్నీ జరుగుతుంది. దీనివల్ల డయాబెటీస్ అటాక్ అయిపోతుంది అట్ ది ఎర్లీ ఏజ్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ అవేర్. ఎందుకంటే మనం తినాల్సింది హై ఫైబర్ ఫుడ్, హై ప్రోటీన్ ఫుడ్, ఇవి తినాలి ఎక్కువగా. డయాబెటీస్ క్యాపిటల్ అని ఎందుకు ఇచ్చారు అంటే బికాస్ వీఆర్ ఈటింగ్ మోర్ కార్బ్స్ దట్ లీడ్స్ టు డయాబెటీస్. ఇప్పుడు మీరు చాలా కంట్రీస్ లైక్ జపాన్ కానీ లేకపోతే డిఫరెంట్ కంట్రీస్ చూసారంటే వాళ్ళ ప్లేట్ మొత్తం ఫుల్ కలర్స్ ఉంటాయి విత్ లాట్ ఆఫ్ వెజీస్, లాట్ ఆఫ్ ప్రోటీన్. రైస్ ఇంత కొద్దే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. బట్ మన ప్లేట్ చూసినామంటే ప్యూర్ వైట్, కంప్లీట్లీ ఆపోజిట్. బిర్యానీలు నైట్ టైమ్స్ తింటున్నారు, 4 AM బిర్యానీ వస్తుంది. సో ఇవన్నీ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లీడ్స్ టు డయాబెటీస్. ఎస్. నా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని వరల్డ్లో 31% ఆఫ్ పీపుల్, ముఖ్యంగా అడల్ట్స్కి అంటే 1.8 బిలియన్ పీపుల్కి డే టు డే ఉండాల్సిన ఫిజికల్ యాక్టివిటీ లెవెల్ తగ్గిపోయింది అని రిపోర్ట్స్ రీసెంట్గా గ్లోబల్గా రిలీజ్ అయ్యాయి. సో ఈ డే టు డే ఫిజికల్ యాక్టివిటీ తగ్గటం వల్ల ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఆర్ ఎలాంటి ఎఫర్ట్స్ ఫ్యూచర్లో రావచ్చు లాంగ్ టర్మ్లో? ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది దాన్ని పర్టికులర్గా మనం టైం పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో మార్నింగ్ లేచిన వెంటనే పరిగెత్తడము, మళ్ళీ నైట్ ఎప్పుడో రావడము ఈ ట్రాఫిక్లో. సో బట్ ఫిజికల్ యాక్టివిటీకి టైం ఇవ్వలేకపోతున్నారు. బట్ ఇట్స్ ఎ వెరీ డేంజరస్ బికాస్ మెటబాలిజం తగ్గిపోతుంది, లాట్ ఆఫ్ స్ట్రెస్, లాట్ ఆఫ్ స్లీప్ డిస్టర్బెన్సెస్, ఇవన్నీ ఫిజికల్ ఇన్యాక్టివ్ వల్లనే వస్తుంది. బట్ మనం ఏం చేయొచ్చు? దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ యూ క్యాన్ డూ సిట్టింగ్ అట్ యువర్ జాబ్. ఓకే. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ చాలా ఉంది యాక్చువల్గా. యూ టేక్ సమ్ హెల్ప్ ఫ్రమ్ ఎనీ కోచ్ సో దట్ ది ఫిజికల్ ఇన్యాక్టివిటీ నుంచి మనం బయటపడచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 1.8 బిలియన్ అకార్డింగ్ WHO స్టాండర్డ్స్
ఈ ఫిజికల్ ఇన్యాక్టివిటీ లేని వాళ్ళు ఉన్నారంట. అవును. దీనివల్ల వెరీ సింపుల్ లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్పాను కదా. సో డయాబెటీస్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, థైరాయిడ్ కానీ ఇవన్నీ అటాక్ అవుతుంది. మ్మ్. సో ఈ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ విచ్ ఈస్ నెగ్లెక్టెడ్. బట్ యూ షుడ్ టేక్ కేర్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఒకవేళ చైల్డ్ మనకి స్టడీస్ అనే ఫోకస్ చేస్తూ ఉంటే యూ షుడ్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద ఫిజికల్ యాక్టివిటీస్. మ్మ్. అన్న వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఫిట్గా ఉండాలనుకోవటంలో తప్పులేదు, కానీ ఫిట్గా ఉన్న వాళ్ళు కూడా ఈ ముఖ్యంగా అమ్మాయిలు, అది పిచ్చో లేకపోతే హీరోయిన్లు చూసి ఇన్స్పిరేషనో తెలియదు, కానీ సైజ్ జీరో అనే కాన్సెప్ట్ టూ మచ్ వైరల్ అవుతుంది. దానివల్ల డెఫినెట్లీ చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. ఆ డిసడ్వాంటేజెస్ ఏంటి, వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజెస్ ఏంటో చెప్పండి అన్న. సైజ్ జీరో అనేది కోచ్ ప్రెజెన్స్లో చేయాలి. ఒకవేళ అలా చేయకుండా మనము తగ్గించేసి ఫుడ్ చేయాలనుకుంటే దట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. సో హెల్త్ పరంగా మనము కాన్సన్ట్రేట్ చేయాలంటే, మనం ఫిట్గా ఉండాలనుకుంటే సైజ్ జీరోనే అవసరం లేదు. బికాస్ సైజ్ జీరో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ సినిమా ఫ్యాంటసీ. ఎగ్జాక్ట్లీ. సో సెల్ఫీస్ కోసం అయితే చేయొద్దండి, బికాస్ దట్స్ లీడ్స్ టు లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. ఇప్పుడు అరుంధతిలో మీరు అనుష్కాని చూసారంటే షీ షోస్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ దట్ ఈస్ యాక్చువల్లీ నీడెడ్. బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ ల్యాక్ ఆఫ్ మెంటల్ హెల్త్, ఆ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల. బట్ ఈ సైజ్ జీరో వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ రావడము అనేది మీకు ఇప్పుడు తెలియకపోయినా తర్వాత లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ రైజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు లాట్ ఆఫ్ ఉమెన్ హ్యావింగ్ ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ. ఇప్పుడు చాలా కామన్ హెయిర్ ఫాల్ కూడా జరుగుతోంది అట్ ద వెరీ ఎర్లీ ఏజ్. ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు ఎర్లీగా ఎంగేజ్లో జరుగుతుంది, బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ డెఫిషియన్సీస్లో ఉంటారు. ఈ సైజ్ జీరో అనేది డెఫినెట్లీ యూ షుడ్ మేక్ ష్యూర్ ఒక కోచ్ ప్రెజెన్స్లో చేయడము, లేకపోతే జస్ట్ యూ స్టే ఫిట్ అండ్ హెల్దీ. దట్స్ వాట్ రిక్వైర్డ్, బికాస్ డెఫిషియన్సీ లీడ్స్ టు లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. సో డెఫిషియన్సీతో ఎప్పుడు చేయకూడదు. ఐదర్ ఇస్ ఏ సైజ్ జీరో ఆర్ సైజ్ 1, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే అన్న, మీ ఆధ్వర్యంలో ఆర్ మీకు తెలిసిన ఈ సైజ్ జీరోకి ట్రై చేస్తూ ఎవరైనా ఎఫెక్ట్ అయిన కేసెస్ ఏమైనా చూసారా? యాక్చువల్గా సైజ్ జీరో అనేది ఎఫెక్ట్ అవ్వకుండా చేయడం అనేది మనం చేసేది ఓకే. ప్రాసెస్. దెర్ ఆర్ బెంగళూరులో ఒక ఫ్యూ ఫ్యాషన్ మోడల్స్, దే హ్యావ్ కనెక్టెడ్ విత్ అస్ అండ్ దే కేమ్ అవుట్ ఆఫ్ విన్ ఏ హెల్దీ వే అండ్ దే లీడ్ ఏ వెరీ హెల్దీ లైఫ్ స్టైల్ రైట్ నౌ. సైజ్ జీరో అనేది వాళ్ళు మోడల్స్కి చాలా హెల్ప్ అవుతుంది. బట్ ఫ్యాన్సీగా చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ నాట్ టు డూ. ఓకే, యా, గ్రేట్ అన్న. అన్న, ఈ పర్టికులర్ క్వశ్చన్ చాలామంది అమ్మాయిలు రిక్వెస్ట్ చేస్తే అడుగుతున్న క్వశ్చన్ అన్న. వాళ్ళకున్న భయం ఏంటి అంటే పీసీఓడి, పీసీఓఎస్ ఒక్కసారి వస్తే లైఫ్ టైంలో అది మళ్ళీ రివర్స్ అవ్వదు అని అడుగుతున్నారు. సో యాజ్ ఎ హెల్త్ కోచ్ దీని గురించి మీరేమంటారు? బాహుబలి మూవీలో ఒక మాట ఉంటుంది కదా, నా మాటే శాసనం అని. సో వాళ్ళు బిలీవ్ చేయడం నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 60 to 70% మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ పీసీఓడి, పీసీఓఎస్ అండ్ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్. ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ వచ్చిందంటేనే ఐవీఎఫ్కి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారు. ఐవీఎఫ్ అర్థం ఏంటంటే యు ఆర్ గివింగ్ ఏ ఆర్టిఫిషియల్ బేబీ దట్ ఈస్ యాక్చువల్లీ నాట్ హెల్దీ. సో ప్రాబ్లం ఇక్కడ మనలోనే ఉంది. సో వై కాంట్ వీ కరెక్ట్ అవర్ వెయిట్ ఇష్యూస్ కానీ, స్ట్రెస్ ఇష్యూస్ కానీ, ఇవి మన ఇంట్లో వెజల్స్ కానీ ఇవి చేంజ్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కెన్ బి రివర్సిబుల్. ఓకే. అండ్ హియర్ మనం వెయిట్ని కానీ స్ట్రెస్ని కానీ కరెక్ట్ చేసుకుంటే 4 times ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ని రెక్టిఫై చేసే దాంట్లో విల్ బి సక్సెస్ఫుల్. ఓకే. అండ్ సొల్యూషన్స్ అనేది మీకు చాలా సింపుల్. చిన్న చిన్న చేంజెస్, మార్పులు. అసలు ఫ్రిడ్జ్లో మనం ఏం పెడుతున్నాం, ఇంట్లో వెజల్స్ ఏం వాడుతున్నాం, ఎందుకంటే దిస్ లీడ్స్ టు లాట్ ఆఫ్ టాక్సిన్స్. స్లీప్ ఎలా ఉంది, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఇవి కరెక్ట్ చేసుకోవాలి. అండ్ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయించండి. ఓకే. బికాస్ దట్ యాక్చువల్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ ఉమెన్. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా నార్మల్ డెలివరీకి చాలా ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఓకే. అలా చేయని వాళ్ళు ఖచ్చితంగా సిజేషన్కి వెళ్తారు. అండ్ ఈ పీసీఓడి, పీసీఓఎస్ అనేది డోంట్ థింక్ దట్ ఇట్ క్యాన్ బి ఇట్స్ ఏ పర్మనెంట్ ప్రాబ్లం. ఇట్ క్యాన్ బి రివర్సబుల్ విత్ ప్రాపర్ లైఫ్ స్టైల్ చేంజెస్. యా, సో దే డోంట్ నీడ్ టు వరీ. చిన్న చిన్న చేంజెస్ చేస్తే చాలు. ట్రూ. ఓకే
అన్న చైల్డ్హుడ్లో 7 o'clock కల్లా తినేసి 7:30 కల్లా బెడ్ ఎక్కేసేవాళ్ళం. ఇప్పుడు ఎలా ఉందంటే యంగ్స్టర్స్ పేరెంట్స్ నిద్ర లేచేటప్పుడు వీళ్ళు పనుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు లేచి అప్పుడు బ్రష్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ని లంచ్ని కలిపి బ్రంచ్ అని ఒక నేమ్ పెట్టుకొని అప్పుడు తింటున్నారు. సో ఈ స్లీప్ సైకిల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ లాంగ్ రన్లో యూత్కి రావచ్చు? పోతారు, అందరూ పోతారు. బికాస్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన బాడీ ఒక ఫ్యాక్టరీ అనుకోండి. సో మార్నింగ్ డైజెషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ స్లీప్ అనేది ఇట్స్ ఎ రికవరీ మోడ్. మనకి మొబైల్లో ఏదైనా స్ట్రక్ అయినా, వైరస్ ఏమైనా వచ్చినా ల్యాప్టాప్లో, వై విల్ రీసెట్. సో ఆ టైం అనేది స్లీప్ అనేది ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్. ఇట్ విల్ రీసెట్, రికవరీ. అదే మనము స్లీప్ సరిగ్గా లేదనుకోండి, సిస్టమ్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ ద మోస్ట్ యాక్చువల్లీ ఎఫెక్ట్ ఇన్ అవర్ బాడీ. గజనీలో డైలాగ్ ఉంటుంది కదా, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అని. సో ఇది త్వరగా వచ్చేస్తుంది స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల. ఆ టైంలో మీకు స్లీప్కి ఒక ఇన్స్టెంట్గా ఏమన్నా ఎంజాయ్మెంట్ దొరుకుతుందేమో త్రూ మేబీ రీల్స్ కానీ వాట్ ఎవర్ గేమ్స్ కానీ, బట్ ఇట్ ఎఫెక్ట్స్ అ లాట్ ఇన్ యువర్ బాడీ. లైక్ చెప్పినట్టు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వచ్చేస్తుంది త్వరగా, హెయిర్ ఫాల్ వస్తుంది, అండ్ ఈవెన్ బెల్లీ ఫ్యాట్ త్వరగా వచ్చేస్తుంది. సో బెల్లీ ఫ్యాట్ రావడానికి కారణం కూడా యూ సీ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్స్ పెరిగిపోయినాయి. సో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది ఇదివరకు ఎక్కువ ఉండేది, తాగి చనిపోయే వాళ్ళు మనం చూసాము. బట్ ఇప్పుడు తిని చనిపోయే వాళ్ళు ఎక్కువ చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఈ స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కూడా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఎక్కువ శాతం నిద్రలోనే చాలా రిపేర్స్ జరుగుతాయి. పీసీఓడి కానీ, థైరాయిడ్ కానీ, అండ్ డయాబెటీస్, ఇవన్నీ కూడా రికవరీ టైం చాలా ఉండాలి. మినిమం 6 to 8 hours ఈస్ వెరీ ఇంపార్టెంట్. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళని ఖచ్చితంగా ఆపేసేయండి. బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్. యువర్ గివింగ్ ప్రాబ్లమ్ టు యువర్ బాడీ. సో నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ది స్లీప్ డిస్టర్బెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సర్కాడిక్ రిథమ్ అనేది మన బాడీలో ఉంటుంది. సో మార్నింగ్ జరగాల్సిన పనులు జరగాలి, నైట్ జరగాల్సిన పనులు జరగాలి. బట్ నైట్ షిఫ్ట్స్ వాళ్ళు ఆపోజిట్గా జరుగుతూ ఉంటుంది. అండ్ ఈవెన్ నైట్ షిఫ్ట్స్ లేకపోయినా కూడా చాలా మంది ఇప్పుడు దాన్ని రివర్స్గా చేస్తున్నారు. లేట్ నైట్స్ తినడము, స్లీప్ అనేది లేట్గా 2 o'clock 3 o'clock నిద్రపోయి 9కి 10కి లేవడము, ఇది యాక్చువల్గా నాట్ ఏ గుడ్ సైన్. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్, బికాస్ స్లీప్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హెల్త్ టిప్ ఐ కెన్ గివ్ యూ. సో దీన్ని సింపుల్గా చెప్పాలంటే, స్లీప్ లేకపోవడం వల్ల you will get a fatty liver, you will get a diabetes, PCOD, thyroid, hair fall, skin issues. సో ఇవన్నీ కూడా స్కిన్ రిపేర్ చేసేదానికి మీరు టైం ఇవ్వట్లేదు కాబట్టి దీస్ డిసీజెస్ మీకు త్వరగా వచ్చేస్తాయి. గైస్ చూసారా, జస్ట్ నిద్ర సరిగ్గా బ్యాలెన్స్ చేయకపోవటం వల్ల ఎన్ని డిసీజెస్ వస్తున్నాయో. ప్లీజ్ బీ కేర్ఫుల్ అన్న. 2019లో WHO రిపోర్ట్స్ని బేస్ చేసుకొని చనిపోతున్న పీపుల్లో 32% ఆఫ్ పీపుల్, అంటే 2019 వరకు 17.9 మిలియన్ పీపుల్ కేవలం హార్ట్ డిసీజెస్తోనే చనిపోతున్నారు అనే కౌంట్ మేము చూసాం. ఇంత హ్యూజ్ రేట్ హార్ట్ డిసీజెస్ వల్ల చనిపోవటానికి రీజన్స్ ఏంటన్నా? చాలా చాలా చిన్న మిస్టేక్స్. ఎందుకంటే ఈ చిన్న మిస్టేక్స్ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ని మనం ఇన్వైట్ చేస్తున్నట్టు. ఎదర్ ఎక్సెసివ్ సాల్ట్ వల్ల బీపీ రైజ్ అవ్వడము, ఎక్సెసివ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్స్ చాలా డేంజరస్. ఇట్స్ ఏ స్లో పాయిజన్ అని చెప్తాను నేను. సో ఇట్ ఇంక్రీజెస్ అవర్ కొలెస్ట్రాల్ లెవెల్స్. అండ్ షుగరీ డ్రింక్స్ ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని రైజ్ చేయడము. సో Arya 2లో ఒక డైలాగ్ ఉంటుంది, ఐఎమ్ ఏ జెన్యూన్ అండ్ సమ్వేర్ బట్ ఐఎమ్ డేంజరస్ అని. సిమిలర్గా షుగర్ ఈజ్ ఏ టేస్టీ బట్ ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు 30s 40s లోనే హార్ట్ అటాక్స్ చాలా పెరిగిపోయినాయి. అవును, ఫర్గెట్ అబౌట్ 50s 60s. మోస్ట్ ఆఫ్ ద కార్డియాక్ అరెస్ట్స్ రావడానికి కారణం ఏంటంటే డైరెక్ట్ లింక్ టు అవర్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. సో దీనికి మన సొల్యూషన్ ఏంటి? వెరీ సింపుల్. యూ లిమిట్ వాట్ ఎవర్ యూజింగ్ ఎ సాల్ట్, షుగరీ, సాఫ్ట్ డ్రింక్స్ని తగ్గించడము, అండ్ యూజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. ఓకే. సో రిఫైన్డ్ ఆయిల్స్ కంప్లీట్గా స్టాప్ చేసింది. బికాస్ ఇట్ డైరెక్ట్లీ ప్యాకెట్ వెనకనే మెన్షన్ చేస్తుంటారు కెమికల్స్ యాడ్ చేస్తున్నామని. అవును.
సో మనం రోజు మంచినీళ్ళు తాగుతామా, ట్యాంక్ నీళ్ళు తాగుతామా? మంచినీళ్ళే తాగుతాం. సో ట్యాంక్ నీళ్ళు ఎందుకు తాగమంటే వీ నో దట్ ఇట్స్ నాట్ గుడ్. గుడ్, ఎస్. సో రోజు మన ఫుడ్లో ఆయిల్ వెళ్తుందంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ఆయిల్ ఆల్సో. సో యూస్ సమ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. సో దీనివల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ ట్రైగ్లిజరైడ్స్ కానీ చాలా తగ్గుతుంది. సో ప్లేట్లో యాక్చువల్గా మనం కలర్స్ కాదు, ఫుడ్లో కలర్స్ కాదు వేయాల్సింది, మన బ్లడ్లో ఉన్న ప్రెషర్ని చూడాలి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్ అన్న. ఇంకొకటి, ఇప్పుడు సరే ఈ హెల్దీ ఆయిల్స్ తీసుకోకపోవటమో లేకపోతే ఎక్కువ షుగర్స్ తీసుకోవటం, సాల్ట్ ఎక్కువ తీసుకోవటం వల్ల చనిపోతున్నారు అంటే హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి అనేది ఓకే. బట్ చాలామంది హీరోస్, హీరోయిన్స్, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఈ థింగ్స్ అన్ని ప్రాపర్గానే తీసుకుంటారు, బట్ స్టిల్ వాళ్ళకి కూడా హార్ట్ అటాక్, స్ట్రోక్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, దానికి రీజన్స్ ఏంటి? దెర్ ఇస్ ఎ వాల్యూ కాల్డ్ ట్రైగ్లిజరైడ్స్ బై హెచ్డిఎల్ రేషియో. ఓకే. సో దీని యాక్చువల్ వాల్యూ 2 కన్నా తక్కువ ఉండాలి. దీనికన్నా ఎక్కువ ఏంటంటే హార్ట్ క్వాలిటీ తగ్గిపోతున్నట్టు. ఓకే. సో ఇది మనం రెగ్యులర్గా మన టెస్ట్లో చెక్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం స్లీప్ అని చెప్పాను కదా, స్లీప్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. స్లీప్ మీకు తక్కువగా ఉన్నా కూడా హార్ట్ స్ట్రోక్స్కి మీరు దగ్గర అవుతున్నట్టే. సో మిగతాది ఏదైనా కానీ ఫుడ్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఇవన్నీ చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటూ మన స్లీప్ ప్రాపర్గా ఉంటే డెఫినెట్లీ దీని నుంచి దూరం అవ్వచ్చు. కానీ కొంతమంది ఏమంటారంటే వంశపారికంగా వస్తుంది అంటారు కదా. సో ఐ వాంట్ టు గివ్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మా తాతగారికి డయాబెటీస్ 70s ఉంది, లేదా తనకి హార్ట్ స్ట్రోక్ 70s వచ్చింది. మా ఫాదర్కి రావచ్చు మేబీ 50s హార్ట్ అటాక్స్, నాకు 30s రావచ్చు. రీజన్ ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ హ్యాస్ బీన్ చేంజ్డ్, ద లైఫ్ స్టైల్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఎస్. ఇవన్నీ కూడా మనము యాక్చువల్గా ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు రైట్ అవే. సో ఇవన్నీ మనం కరెక్ట్ చేసుకోవాలి. లేదనుకుంటే ఏమవుద్దంటే నాకు కిడ్స్ ఉన్న వాళ్ళు కూడా సేమ్ కంప్లైంట్ ఇస్తారు కదా, అవును మా తాతకు ఉంది నాకు కూడా వస్తుందని. సో ఎక్కడ స్టాపింగ్ పాయింట్ అంటే మనమే స్టాప్ చేయాలి అవి త్రూ వెరీ గుడ్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్. కిడ్స్ మనము మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఫాలో అవుతారు. కరెక్ట్. సో దే డోంట్ ఫాలో అవర్ అడ్వైస్ స్ట్రైట్ ఫార్వర్డ్, బికాస్ దే ఫాలో అవర్ వాట్ ఎవర్ డూయింగ్. మనం ఏం తింటున్నాము, యాక్షన్, మనం ఏం యాక్షన్స్ చేసుకుంటున్నాము, దీన్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి డెఫినెట్లీ దే క్యాన్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ అండ్ వీ షుడ్ డెఫినెట్లీ టేక్ దిస్ ఇనిషియేటివ్. ఓకే. ఈ అంటే ముఖ్యంగా ఈ హీరోస్, హీరోయిన్స్, ఈ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్కి రావడానికి స్పెసిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? యా, ఈ వాల్యూ అయితే నేను మీకు ఏదైతే చెప్పానో అది రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. ట్రైగ్లిజరైడ్స్ బై హెచ్డిఎల్. అంటే అది ఎందుకు వేరీ అవుతుంది అన్న? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దట్ వాల్యూ? దిస్ ఈస్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ స్లీప్, ఓకే, బికాస్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ ఆల్సో. ఇప్పుడు చాలా మంది ఎక్సర్సైజ్ హెవీగా చేస్తుంటారు, చెమట వచ్చేటట్టుగా. అవును. బరువు తగ్గడానికనో లేకపోతే దేనికైనా కానీ. అవును. అలా అనుకుంటే సమ్మర్లో చెమటకి మనకి ఆటోమేటిక్గా వస్తుంది, తగ్గిపోవాలి కదా, ఎందుకు తగ్గరు? చెమట అనేది ఇట్స్ లైక్ ఎ బాడీ గివింగ్ సమ్ రిలాక్సేషన్ టు యూ బై షోయింగ్ సమ్ స్వెట్. బట్ యాక్చువల్ రీజన్ ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు ఇవి హార్ట్ స్ట్రోక్స్ రావడానికి కానీ, పెద్ద పెద్దోళ్ళని కాదు, ఇప్పుడు 30s 40s వచ్చే హార్ట్ అటాక్స్ రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ దే హ్యావ్ టు హెల్త్ చెకప్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి రెగ్యులర్లీ. ఈ వాల్యూస్ ఏదైతే కరెక్షన్స్ ఉన్నాయో ఇమ్మీడియట్గా దానికి కావాల్సిన ఫుడ్, మెయిన్లీ omega-3 ఫుడ్స్ ఎక్కువ తినాలి. ఓకే. omega-3 ఫుడ్స్ ఎక్కువ దేంట్లో ఉందంటే వాల్నట్స్లో కానీ, ఎగ్స్లో కానీ. బట్ మనం ఎక్కువగా omega-6 ఫుడ్స్ ఇస్తున్నాం త్రూ రీఫైండ్ ఆయిల్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ. సో దిస్ లీడ్స్ టు హార్ట్ అటాక్స్. యా, గాట్ ఇట్ అన్న. ప్రీవియస్ జనరేషన్లో చైల్డ్హుడ్ అంటే గోళీలాటలు, ఏడు పెంకులాటలు, లేదా గ్రౌండ్లో క్రికెట్ ఆడుకోవటం, లేదా చెట్లు గోడలెక్కి దూకటం. బట్ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల్ని ఎలా ఆడుకున్నాం అంటే అమ్మ ఫోన్ ఇవ్వలేదు, నాన్న ఫోన్ ఇవ్వలేదని కంప్లైంట్లు చేస్తున్నారు. అది విన్నప్పుడు అరే నవ్వాలో బాధపడాలో అర్థం కాని సిచ్యువేషన్. ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్లో పిల్లల్ని ఫిజికల్ యాక్టివిటీతో పెంచాలి అని అంటే పేరెంట్స్కి ఎలాంటి టిప్స్ ఇస్తారు? యా, ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ ఇది చాలా పెరిగిపోయింది, టూ మచ్. ఎస్. సో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మనము యాక్చువల్గా పేరెంట్స్గా మనం ఏం చేస్తున్నామో అది అబ్జర్వ్ చేస్తారు. సో ఇప్పుడు మనం మొబైల్ పెట్టుకున్నాము, సో దే ఆల్సో స్టార్ట్ థింకింగ్ దట్ దే కెన్ ఆల్సో క్యారీ దట్ మొబైల్. డిజిటల్ ప్లే గ్రౌండ్ ఎక్కువైపోయింది రియల్ వరల్డ్లో. కరెక్ట్. మట్టిలో ఆడడం మర్చిపోయినారు. సో వీటికి అన్నిటికీ ఒకటే సొల్యూషన్. రజనీకాంత్ డైలాగ్ అంటారు కదా, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు.
మీరు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినరు అంటిల్ యూ షో దమ్ యాక్షన్స్ యాజ్ ఎ పేరెంట్స్. ఎస్. సో ఇక్కడ మనం చేయాల్సిన ఏమైనా టిప్స్ ఏమైనా ఉందంటే యాక్చువల్లీ కిడ్స్ అనే కాదు అడల్ట్స్ కూడా గిఫ్ట్స్కి చాలా అట్రాక్ట్ అవుతారు. సో మేబీ మీరు మొబైల్ యూస్ చేసేటప్పుడు మొబైల్ డేటా 1 అవర్కి రెస్ట్రిక్ట్ చేయడము, లేదా సైక్లింగ్ చేస్తే నీకు ఒక 10 పాయింట్స్, సో ఇన్ని పాయింట్స్ అయితే నీకు ఇది సమ్ గిఫ్ట్ ఇస్తానని. సో దిస్ ఇట్ యాక్చువల్లీ హెల్ప్ దెమ్ టు మోటివేట్ అండ్ వాళ్ళకి ఒక ఫినాన్షియల్ బడ్జెటింగ్ అనేది కూడా వాళ్ళకి ఐడియా వస్తుంది. దిస్ విల్ యాక్చువల్లీ ఎక్స్ప్లోర్ దేర్ మైండ్ అండ్ వాళ్ళకి ఈ డిజిటల్ ప్లే గ్రౌండ్ నుంచి బయటపడడానికి దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ విచ్ యూ క్యాన్ డూ. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు చిన్న గేమ్స్ ఇంట్లోనే ఆడేటట్టుగా ప్లాన్ చేయండి. రోజు అదే చెస్, రోజు అదే డ్యాన్స్ అంటే కుదరదు. పిల్లలు దే విల్ డైవర్ట్ ఈజీలీ. అవును. సో చిన్న గేమ్స్ యూ గెట్ లాట్ ఆఫ్ గేమ్స్ త్రూ గ్లాసెస్తో గేమ్స్ ఆడడము, సమ్ బెలూన్స్తో గేమ్స్ ఆడడము, ఇవన్నీ చాలా ఉంటాయి. ఎస్. సో యాజ్ ఎ పేరెంట్ యూ హ్యావ్ టు టేక్ దట్ ఇనిషియేటివ్ సో దట్ పీపుల్ విల్ నాట్ అగైన్ ఆస్క్ యూ ఏ మొబైల్. ఎస్, ఎగ్జాక్ట్లీ రైట్ అన్న. కీటో అని, జిఎం డైట్ అని, ఇంటర్మీడియట్ డైట్స్ అని, క్రాష్ డైట్స్ అని, ఇలా ఎన్ని చేసినా కానీ చాలామంది పీపుల్ వెయిట్ గోల్స్ని రీచ్ అవ్వలేకపోతున్నారు. దానికి రీజన్స్ ఏంటి? దట్స్ ఎ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. షార్ట్ కట్ డైట్స్ విల్ గివ్స్ యూ షార్ట్ టర్మ్ రిజల్ట్స్ అండ్ లాంగ్ టర్మ్ డ్యామేజెస్. సో ఇప్పుడు మీకు గమనిస్తే కోహ్లీ ఈజ్ ఎ వెరీ గ్రేట్ ప్లేయర్, పివి సింధు ఈజ్ ఎ వెరీ గ్రేట్ ప్లేయర్, ఎస్, బట్ స్టిల్ దే నీడ్ ఏ హెల్త్ కోచ్. వాళ్ళు కూడా యూట్యూబ్లో చూసో లేకపోతే క్రాష్ డైట్స్ ఏదైనా చేయొచ్చు టు మేక్ ఎ ఫిట్ అండ్ హెల్తీ, బట్ కోచ్ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఫర్ దేర్ బాడీ టు ఫిట్. సో అందుకని క్రాష్ డైట్స్ అనేది ఇట్స్ ఎ వెరీ ఈజీ. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద 75% ఆఫ్ క్రాష్ డైట్స్ చేసిన వాళ్ళు మళ్ళీ రీగైన్ అయిపోతారు విత్ ఇన్ 6 months బికాస్ దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. మజిల్ లాస్ అయిపోయి ఉంటారు, మెటబాలిజం దెబ్బ ఉంటుంది, దే డోంట్ కల్టివేట్ ఏ వెరీ హెల్దీ లైఫ్ స్టైల్. ఇప్పుడు వెయిట్ తగ్గడం అంటే మళ్ళీ పెరిగిపోవడం కాదు కదా, వెయిట్ తగ్గిన తర్వాత మళ్ళీ మెయింటైన్ చేసుకోవడం నేర్చుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ నెగ్లెక్టెడ్. ఎస్. సో ఇక్కడ మనము ఏదో క్రాష్ డైట్స్ చేసాము తగ్గిపోయడం అనే దాని కాకుండా తగ్గిన తర్వాత కూడా ఎలా మెయింటైన్ చేసుకోవాలని నేర్చుకున్న వాడే దే కెన్ లీడ్ ఏ వెరీ హెల్దీ లైఫ్ స్టైల్. ఎస్. సో ఈ క్రాష్ డైట్స్ చేయడం వల్ల చాలామందికి మూడ్ స్వింగ్స్ పోవు అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కరెక్ట్ కాదు. సో ఇవన్నీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ నాట్ డూయింగ్ రైట్. సో దీనికి మనం ఏమైనా కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలంటే యూ హ్యావ్ టు ఫాలో సమ్ న్యూట్రిషనల్ కరెక్షన్స్, రూట్ కాజ్ మీద వర్క్ చేయాలి. దట్ ఈస్ వేర్ యూ విల్ ఫైండ్ ఏ వెరీ హెల్దీ సొల్యూషన్. సో డోంట్ ఫాలో ఎనీ క్రాష్ డైట్స్. You will get a lot of diets in YouTube or Google, but మీ బాడీకి ఏం కావాలనేది మీరు తెలుసుకోవాలంటే యూ షుడ్ డెఫినెట్లీ కనెక్టెడ్ విత్ హెల్త్ కోచ్. బికాస్ మన ఇంట్లో అన్నదమ్ములు ముగ్గురు ఉన్న ముగ్గురు బాడీ టైప్స్ ఆర్ డిఫరెంట్ ఆబ్వియస్లీ. సో డోంట్ ఫాలో ఎనీ క్రాష్ డైట్స్. ఓకే. ఓకే అన్న, ఓపెన్గా అడుగుతున్నాను, ఈ మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ అని, డీటాక్స్ అని, లేదా స్లిమ్ పిల్స్ అని ఇలా చాలా మార్కెట్లోకి వచ్చాయి. వాడు మార్కెటింగ్ జిమిక్స్తో చాలా మందిని మోసం చేస్తూ ఉన్నాడు. దీనివల్ల బోల్డ్ అన్ని సైడ్ ఎఫెక్ట్స్ పీపుల్కి వస్తున్నాయి. అసలు దీనివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు వీటిని ఎలా చూస్ చేసుకోవాలో చెప్పండి. ఎస్, స్ట్రైట్గా చెప్తాను. 80% ఆర్ మార్కెటింగ్ ట్రాప్స్. టెంపర్లో డైలాగ్ ఉంటుంది, ఎన్టీఆర్ చెప్తారు, సిస్టమ్ని క్లీన్ చేయాలంటే ఇన్సైడ్ నుంచి క్లీన్ చేయాలని. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తప్పుకొని కొద్దని డైలాగ్ తప్పుకుంటే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెయిట్ తగ్గాలని ఈ మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ అనో సమ్ క్రాష్ డైట్స్ అనో చేస్తూ ఉంటారు. బట్ అక్కడ మీకు రిజల్ట్ కనిపిస్తుంది, నో డౌట్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇన్సైడ్ సిస్టమ్ క్లీన్ అయి ఉండదు. మనం నేమ్కి డైట్ అంటాం కానీ బట్ యాక్చువల్లీ వీ హ్యావ్ టు డూ ఇస్ క్లెన్జింగ్. ఇప్పుడు కార్ని మీరు షోరూంలోకి తీసుకెళ్లారు, వాడు మొత్తం కార్ వాష్ అంతా ఇచ్చి లోపల ఏం క్లీన్ చేయకపోతే యూ విల్ యాక్సెప్ట్. సేమ్ థింగ్ మన బాడీ బయట కనిపించేదానికన్నా ఇన్సైడ్ క్లీన్గా ఉండాలి. సో ఈ మీల్ రీప్లేస్మెంట్స్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ద క్రాష్ డైట్స్ విల్ యాక్చువల్లీ గివ్ ఎ రిజల్ట్ అవుట్ సైడ్, బట్ వన్స్ యూ స్టాప్ అగైన్ యూ విల్ రీబౌన్స్. రీసెంట్గా ఒక స్టోరీ చెప్తాను. ఒక లేడీ వన్స్ అపాన్ ఎ టైమ్
తను మా దగ్గరకు వచ్చే ముందు తను చేసిన ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి సమ్ మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ ఎవరు సజెస్ట్ చేశారు మ్యారేజ్ కని సమ్ 2-3 months గ్యాప్ ఉన్నప్పుడు. సో 1.5 months షీ హాస్ డన్ సమ్ మీల్ రీప్లేస్మెంట్ షేక్స్. ఆఫ్టర్ దట్ మ్యారేజ్కి తను యాక్చువల్ వెయిట్ కన్నా చాలా ఎక్కువ పెరిగిపోయింది. షీ వాజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ షేప్. సో ప్రాబ్లం ఎక్కడే వస్తుంది. సో యూ షుడ్ నెవర్ గో విత్ దిస్ మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ ఆర్ క్రాష్ డైట్స్. సో అప్రోచ్ మీకు ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే యూ కెన్ యూజ్ ఇట్, అదర్వైజ్ నో నీట్. ఓకే అన్న, ఇప్పుడున్న సిచ్యువేషన్లో పొల్యూషన్ని మనం కంట్రోల్ చేయలేం, వెదర్ చేంజెస్ని మనం కంట్రోల్ చేయలేం, సో వర్క్ కూడా చాలా బర్డెన్ అయిపోతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం హెల్దీగా బతకాలి అంటే ఏం చేయాలి? చాలా మంది హెల్దీగా ఉండాలి అనుకుంటారు, బట్ అది విష్ లిస్ట్లోనే ఉంటారు. సో టు డూ లిస్ట్కి మార్చాలి. ఎస్. సో దానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్టివిటీస్ ఎలా ఉందో మనం చెక్ చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ జాబ్, నో నీడ్ ఆఫ్ 3 meals. 3 పూటలు తినాల్సిన అవసరం లేదు. ఓ నిజంగా నిజంగా. బికాస్ సెకండ్ 2 meals చేసిన తర్వాత థర్డ్ మీల్ ఈస్ బికమింగ్ పాయిజన్ టు ద బాడీ. ఓకే. ఐదర్ లైక్ స్టోరింగ్ ఎ ఫ్యాట్, డయాబెటీస్ రావడానికి. మరి చాలా మంది తినేసి పడుకోరా అంటారు కదా. అవును అవును. యాక్చువల్ దట్ ఈస్ ద ప్రాబ్లం. తినేసి పడుకోవడం అనేది యాక్చువల్లీ రాంగ్ థింగ్. బికాస్ అగైన్ స్టోరేజ్ మన బాడీలో ఫ్యాట్ స్టోర్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంది. సో మ్యాక్సిమం నేను ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే 7 లోపల తినేసేయండి. యాడ్ మోర్ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఫుడ్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బికాస్ మీకు 30 ఏజ్ దాటిన తర్వాత మజిల్ లాస్ 1% జరుగుతూ ఉంటుంది. ఇదివరకు 40 ఏజ్ తర్వాత ఇప్పుడు 30 ఏజ్కి వచ్చేసింది. సో ఇంకా తగ్గొచ్చు. సో 30 ఏజ్ తర్వాత 1% మజిల్ లాస్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనము అవాయిడ్ చేయాలంటే యూ హ్యావ్ టు ఈట్ రైట్ ప్రోటీన్ ఫుడ్, ఈట్ మోర్ ఫైబర్. ఎందుకంటే మన బాడీ డిటాక్స్ చేసుకోవాలన్నా ఎక్కువ ఫైబర్ ఫుడ్ తినాలి. సో మీకు రీసెంట్గా యాష్గార్డ్ జ్యూస్ అని చాలా మంది విని ఉంటారు, బూడిద గుమ్మడికాయ జ్యూస్ అని. ఇట్స్ ఎ వండర్ఫుల్ జ్యూస్. మార్నింగ్ పడగడుపున మీరు తాగండి, అద్భుతాలు జరుగుతాయి. బికాస్ దానివల్ల క్యాన్సర్స్ రావు. ఓకే. అట్లీస్ట్ మీరు ఇప్పుడు ఇంత బిజీ షెడ్యూల్లో ఏదైనా సొల్యూషన్ ఏమైనా తీసుకోవాలంటే యాష్గార్డ్ జ్యూస్ తాగండి. మంత్లీ ఒక 1 week పెట్టుకోండి, లేదా 3 monthsకి ఒకసారి పెట్టుకోండి. బికాస్ ఇట్ క్లియర్స్ ద టాక్సిన్స్. మన బాడీలో ఉన్న చేరుకుపోయిన, మీరు అన్నట్టు పొల్యూషన్ నుంచి వచ్చిన టాక్సిన్స్ కానీ, పెస్టిసైడ్స్ ఫుడ్స్ తింటున్నాం మనం తెలియకుండా, ఇవన్నీ కూడా బాడీలో చేరుకుపోయి అతుక్కునేసి ఉంటుంది. ఎస్. సో దీన్ని క్లీన్ చేయాలంటే మనం బ్రష్ పెట్టి చేయలేం. సో వీ హ్యావ్ టు క్లెన్స్ త్రూ సమ్ స్టార్ట్ ఆఫ్ వెరీ గుడ్ డిటాక్స్. సో యాష్గార్డ్ జ్యూస్ హ్యాపీగా తాగండి, దాంట్లో మళ్ళీ షుగర్ వేసుకోకండి. సో ప్లెయిన్గా తాగండి, దట్ విల్ రియలీ హెల్ప్. సో ఈ మధ్య స్ట్రెస్ ఎక్కువ అవుతాం కదా. సో యాక్చువల్ స్టాటిక్స్ ఉంది, బ్యాంకాక్ వెళ్ళిన 40% స్ట్రెస్ రిలీఫ్ అవుతుందంట. నిజమేనా? నిజమే. కానీ ప్రాబ్లం ఏంటంటే డబ్బులు అయిపోయిందని చెప్పి మళ్ళీ స్ట్రెస్ తెచ్చుకుంటాడంట. సరే, వాస్తవం అన్న. ఈ క్వశ్చన్ మాత్రం విత్ క్యూరియాసిటీ నాలాంటి వాళ్ళ తరపున నేను అడుగుతున్న క్వశ్చన్. కొంతమంది ఏమో ఎంత తిన్నా పెరగరు, అంటే నాలాంటి వాళ్ళు. కొంతమంది ఏమో తినకుండానే పాపం చాలా ఒబిసిటీతో ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందన్న? వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ దిస్? ఇట్స్ బికాస్ ఆఫ్ మెటబాలిజం మెకానిజం అంటారు, బిఎంఆర్ వాల్యూస్ ప్రకారం. మీరు గమనిస్తే ఈగ కూడా చాలా, నాని మూవీలో ఈగ కూడా చాలా చిన్నదే, బట్ ఇట్ హెస్ ఎ పవర్ఫుల్ స్ట్రాంగ్ ఇంటెన్షన్. ఎస్. సో ఇక్కడ ఏంటంటే బాడీ సన్నగా ఉందని కాదు, మన మెటబాలిజం మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ గట్ హెల్త్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్స్ కాల్డ్ ఎ సెకండ్ బ్రెయిన్. ఓకే. సో గట్ హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము ఎక్కువ నిద్రపోవడము తగ్గించిన, ఎక్కువ నిద్ర సరిగ్గా లేకపోయినా ఈ ప్రాబ్లమ్స్ అనేది బాడీలో ఏదో ఒక రకంగా చూపిస్తుంది. కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళు ఎందుకు తగ్గట్లేదంటే మోస్ట్ ఆఫ్ దమ్ దే విల్ హ్యావ్ ఏ వెరీ గుడ్ స్లీప్, గట్ హెల్త్ చాలా బాగుంటుంది నీట్గా. సో ఇవన్నీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఇప్పుడు ట్విన్స్గా ఉన్న వాళ్ళకి కూడా 15% వేరియేషన్ ఉంటుంది మెటబాలిజం. ఓకే. సో ఇవన్నీ చాలా మేజర్ రీజన్స్. సో డోంట్ వరీ అబౌట్ నేను తింటున్నా పెరగట్లేదు, ఒకవేళ కొంతమంది నేను తగ్గించినా తగ్గట్లేదు అనుకుంటా అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మెటబాలిజం. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ బాడీ. ఆ బాడీని ఒక్కసారి మీరు సింపుల్గా అండర్స్టాండ్ చేసుకున్నారంటే సొల్యూషన్ మీకు ఏం కావాలో అది ఈజీ అయిపోతుంది. ఓకే.
అన్న లైక్ మేబీ కొంతమందికి ఈ వర్డ్ అర్థం కాకపోవచ్చు, అందుకని అడుగుతున్నాను. గట్ హెల్త్ అంటే ఏంటన్నా, ఇఫ్ యూ కెన్ ఎలాబరేట్? గట్ హెల్త్ అంటే మన యాక్చువల్గా ఈ అబ్డామన్ దగ్గర ఉన్న పేగులు ఇవన్నీ కూడా ఒక గట్ హెల్త్గా, అంటే మనం తింటున్న ఫుడ్ అంతా అక్కడికి కదా చేరేది. ఎగ్జాక్ట్లీ. సో అది చేరినప్పుడు బాడీలో డైజెషన్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటుంది గట్ హెల్త్కి. ఇది ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో, సో ఎందుకు డిస్టర్బ్ అవుతుందంటే బికాస్ లాట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ షుగరీ డ్రింక్స్ ఇవన్నీ కూడా గట్ హెల్త్ని డ్యామేజ్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు అన్నట్టు మనకు తెలియకుండానే టాక్సిన్స్ బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటాయి త్రూ పొల్యూషన్, పెస్టిసైడ్స్ ఫుడ్స్. సో ఇది గట్ హెల్త్ అనమాట. సో ఈ గట్ హెల్త్ని మనం క్లెన్స్ చేసుకుంటూ ఉండాలి. లైక్ ఇంజిన్ ఆయిల్ మనం ఎలా మారుస్తాము కార్లో, సేమ్ థింగ్ యూ హ్యావ్ టు క్లెన్స్ ఎవ్రీ టైమ్. సో దీనికి సింప్లెస్ట్ వే నేను చెప్పినట్టు డిటాక్స్ విత్ యువర్ యాష్గార్డ్ జ్యూస్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. అన్న కొన్ని ఆర్గనైజేషన్స్ మెషిన్ ద్వారా వెయిట్ లాస్ని తగ్గించగలము, మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ ప్రాసెస్ అని చెప్తూ ఉన్నారు. నిజంగా ఈ మెషిన్స్తో వెయిట్ లాస్ అనేది అవుతుందా? మెషిన్స్ యాక్చువల్లీ సపోర్ట్ చేయొచ్చేమో, బట్ ఇట్ కెనాట్ రీప్లేస్ ద లైఫ్ స్టైల్. సో మీకు మెషిన్స్ ద్వారా ఇప్పుడు చాలా మంది హీట్ థెరపీస్ అని ఇవన్నీ చేస్తుంటారు. ఇట్స్ షార్ట్ టర్మ్ అండ్ ఇట్స్ టెంపరీ సొల్యూషన్. ఇఫ్ యూ వాంట్ ఇన్స్టెంట్ రిజల్ట్స్ యూ కెన్ డూ ఇట్. బట్ నేను మీకు చెప్పినట్టు విజల్ ఫ్యాట్ ఇవన్నీ మీకు రెక్టిఫై కాదు. వన్స్ యూ స్టాప్ అగైన్ యూ విల్ రీబౌన్స్. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ మిస్టేక్స్ ఎందుకు చేస్తారంటే దే విల్ గెట్ అన్ ఇమ్మీడియట్ టెంపరీ సొల్యూషన్, అది లాంగ్ టర్మ్లో హెల్ప్ కాదని వాళ్ళకి తెలియదు. అండ్ ఫిజికల్గా కూడా వాళ్ళు ఏదో షేప్ రావాలని చేసుకుంటూ ఉంటారు. బట్ ఐ డోంట్ రికమెండ్, బికాస్ యూ నీడ్ ఎ లైఫ్ స్టైల్ చేంజ్. మెషిన్స్ కెనాట్ క్లియర్ యువర్ లివర్, మెషిన్స్ కెనాట్ క్లియర్ యువర్ స్లీప్, మెషిన్స్ విల్ నాట్ క్లియర్ యువర్ ఫ్యాట్. సో ఇవన్నీ కూడా మెషిన్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ షుడ్ కరెక్ట్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్. ఎందుకంటే 80% ప్లేస్ యువర్ ఫుడ్, 20% ఎక్సర్సైజెస్. ఓకే. ఇవి మీరు మెయింటైన్ చేయాలా. సో 80%లో ఫుడ్ అండ్ స్లీప్ ఎందుకు మేజర్ పార్ట్ అంటే, సో ఎక్సర్సైజ్ చేయొచ్చు బట్ మేబీ 1 or 2 hours చేస్తాం, మిగతా 23 hours ఇస్ ద మేజర్ పార్ట్. ఓకే. సో ఇక్కడ మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు, ఎక్కడ కరెక్ట్గా మీరు ఫిక్స్ చేస్తున్నారు, ఇది మ్యాటర్. సో ఇవి ఫిక్స్ చేసుకోకుండా మెషిన్తో ఫిక్స్ చేసుకోవాలనుకుంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. ఓకే. అన్న యమదొంగ మూవీకి ముందు ఎన్టీఆర్ గారు వెయిట్ లాస్ అవ్వడానికి లైపోసెక్షన్ అనే ఒక ట్రీట్మెంట్ తీసుకున్నారు అని విన్నాము. సో ఈ ట్రీట్మెంట్స్ వల్ల నిజంగా వెయిట్ లాస్ అవుతారా? అండ్ ఆ ట్రీట్మెంట్స్ అసలు సేఫేనా? యాక్చువల్లీ కాస్మెటిక్ సర్జరీ లైక్ మేబీ మీరంటే లైపోసెక్షన్, ఇట్స్ ఏ ఫ్యాట్ రిమూవల్ సర్జరీ ఫర్ షూర్, బట్ నాట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ సర్జరీ. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎన్టీఆర్ గారు అనే కాదు, ఎవరైనా కానీ ఈ లైపోసెక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళు బిఫోర్ చేస్తున్న ఎఫర్ట్స్ చాలా ఉంటాయి అండ్ ఆఫ్టర్ ఎఫర్ట్స్ కూడా చాలా ఉంటాయి. ఓకే. సో హీఈస్ ఎ సెలబ్రిటీ, హీ హ్యాస్ ఎ టీమ్. డైట్కి, ఎక్సర్సైజ్కి, తన స్లీప్కి, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. ఎస్. ఓకే. సో ఇలా బిఫోర్ అండ్ ఆఫ్టర్ చాలా స్ట్రగుల్స్ చేసిన తర్వాత చాలా మెయింటైన్ చేయడం సింపుల్ వాళ్ళకి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎ నార్మల్ పీపుల్, డోంట్ గో విత్ దిస్ కాస్మెటిక్ సర్జరీస్. ఓకే. బికాస్ అదే చెప్తున్నాను, ఇన్స్టంట్ రిజల్ట్స్ విల్ గివ్ ఇన్స్టంట్ టెంపరీ సొల్యూషన్స్, బట్ లాంగ్ టర్మ్ డ్యామేజెస్ జరుగుతుంది. సో చాలామందికి బ్లడ్ క్లాట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలామందికి ఈ విజరల్ ఫ్యాట్ ఏదైతే ఉందో, విజరల్ ఫ్యాట్ విచ్ ఈస్ కాల్డ్ as ఫ్యాట్ అండర్ ద ఆర్గన్స్, ఓకే, ఇవన్నీ క్లియర్ కాదు. ఇవన్నీ క్లియర్ కాకపోవడం వల్ల మీరు గమనిస్తే సన్నగా ఉన్నవాడికి కూడా హార్ట్ అటాక్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. రీజన్ బిహైండ్ దట్ ఈస్ విజరల్ ఫ్యాట్. సో విజరల్ ఫ్యాట్ అనేది మనకి కనిపించదు. సో ఈ లైపోసెక్షన్ ఏదైనా కానీ లైక్ మెషిన్ ద్వారా లేకపోతే హార్ట్ థెరపీస్ ఇలాంటి సర్జరీస్ చేసినప్పుడు డెఫినెట్లీ యూ షుడ్ థింక్ బిఫోర్ దట్, బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ ఎ స్పాన్ ఆఫ్ 2 to 3 months. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ అంతా మీరు హెల్దీగా లీడ్ చేయాలంటే యూ షుడ్ ఫాలో సమ్ హెల్దీ లైఫ్ స్టైల్. ఎస్. ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ బేస్ చేసుకొని వెల్నెస్ కోచ్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది.
కానీ ప్రతి పర్సన్ వెల్నెస్ కోచ్ని పెట్టుకోలేకపోవచ్చు. అసలు ఎవరు కోచ్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరు కోచ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదో చెప్తారా? ఓకే, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మన బాడీ గురించి మనం తెలుసుకున్నప్పుడు, మన స్లీప్ కరెక్ట్గా ఉన్నప్పుడు, స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేయగలుగుతున్నప్పుడు కోచ్ అవసరం ఉండదు. ఓకే, కానీ ఎంతమంది చేస్తున్నారు అట్లా? సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో దట్ దే ఆర్ కంప్లీట్ అవుట్ ఆఫ్ ద గేమ్. సో ఇక్కడ కోచ్ అవసరం, చాలా అవసరం. ఎందుకంటే ఒక పర్సన్, ఒక డాక్టర్ తన బిజీ షెడ్యూల్లో ఎలా ఫిట్ చేయాలి ఫుడ్ని కానీ, లైఫ్ స్టైల్ కానీ, ఇవన్నీ కోచ్కి చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకే, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి, ఒక టీచర్కి. సో దట్ ఈస్ వేర్ కోచ్ అవసరం చాలా అవసరం. సో ఇప్పుడు చాలా మంది స్కూల్స్కి పంపిస్తున్నా కూడా కొంతమంది ట్యూషన్ కూడా పంపిస్తారు, కొంతమంది ట్యూషన్కి కోసం ఇంటికి తీసుకొస్తారు. ఎంతమంది ఫుడ్ ట్యూటర్స్ని హైర్ చేసుకుంటున్నారు? నో వన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉందంటే కిడ్స్కి, హెల్త్ ఓన్లీ. సో నో డిగ్రీస్ విల్ నాట్ హెల్ప్. సో దంగల్లో కూడా మీరు గమనిస్తే కిడ్స్ వీక్గా ఉన్నాడని ట్రైన్ చేయాల, వాళ్ళకు పొటెన్షియల్ ఉంది కాబట్టి ట్రైన్ చేసినాడు. సో సిమిలర్లీ మన కిడ్స్ని మనం కరెక్ట్గా కోచ్ చేయాలంటే డెఫినెట్లీ యూ నీడ్ ఎ ప్రాపర్ అసోసియేషన్ ఆర్ కమ్యూనిటీ సో దట్ దే క్యాన్ లీడ్ ఎ వెరీ హెల్దీ లైఫ్ స్టైల్. గ్రేట్ అన్న. దీనికి ఫాలో అప్ అండ్ కంటిన్యూషన్ క్వశ్చన్. అంటే మ్యాండేటరీగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి కోచ్ కావాలి అని అర్థమైంది. కాకపోతే ఇప్పుడున్న సినారియోలో రియాలిటీ ఎంత ఉందో ఫేక్ కూడా అంతే ఉంది. సో ప్రాపర్ ఎక్స్పీరియన్స్ లేకుండా, ప్రాపర్ కేస్ స్టడీస్ లేకుండా, ప్రాపర్ సర్టిఫికేషన్స్ కూడా ఏమీ లేకుండా చాలామంది వచ్చి వెల్నెస్ సెంటర్స్ పెట్టేసి పీపుల్ మోసం చేస్తూ ఉన్నారు. సో ఇంత మోసం, ఇంత స్కాములు జరుగుతున్న టైంలో ఒక వెల్నెస్ సెంటర్ని కానీ, ఒక కోచ్ని కానీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ అవుతుంది పీపుల్ ట్రస్ట్కి, బట్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ గుడ్ టు రీచ్ ఎ రియల్ కోచెస్. ఎందుకంటే ఇలాంటి స్కామ్స్ జరిగినప్పుడు పీపుల్ విల్ అండర్స్టాండ్ ద బెస్ట్ వెల్నెస్ కోచెస్ కానీ, హెల్త్ కోచెస్ ఎవరు అనేది వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై అవుతారు. ఇన్ 2023లో ఆల్మోస్ట్ 75% వెల్నెస్ సెంటర్స్ ఆర్ ఫేక్ రిపోర్ట్ వచ్చింది. సో ఇది ఎందుకు వచ్చింది అంటే, మీరు అన్నట్టు నేను హెల్త్ కోచ్ లేకపోతే న్యూట్రిషనిస్ట్ అని ట్యాగ్స్ యాడ్ చేసేసుకుంటున్నారు. సో దీనికి ఇప్పుడు మేమైనా కానీ ఒక పర్సన్ కనెక్ట్ అయిన వెంటనే అసైన్ ఏ డాక్టర్ అండ్ అసైన్ ఏ న్యూట్రిషనిస్ట్, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ who did a degree from nutritionist college. Okay. So we backed with science, and ఇలాంటి ఒక సిస్టమ్, ప్రాపర్ సిస్టమ్ ఉన్నప్పుడు యూ విల్ నాట్ లీడ్ ఇన్ టు యర్ స్కామ్స్. సో మీకు ఇలాంటి స్కామ్స్ని ఈజీగా రికగ్నైజ్ చేయాలంటే మొత్తం ఫుడ్నంతా ఆపేసి మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ తాగమనో, లేకపోతే ఇలా కొన్ని సిట్టింగ్స్కి రండి, 10 సిట్టింగ్స్ రండి, 5 కిలోలు తగ్గుతారు, 15. సో ఇది యాక్చువల్గా స్కామ్స్ అనే చెప్పాలి, బికాస్ మార్కెటింగ్ జిమిక్స్ అనే చెప్పాలి, బికాస్ అవన్నీ కూడా మీకు ఇన్స్టంట్ రిజల్ట్స్ కోసమే. సో యూ షుడ్ క్లియర్ యువర్ సిస్టమ్, దట్ షుడ్ హ్యాపన్ ఓన్లీ విత్ ప్రాపర్ సైన్స్. ఎస్. అండ్ అంటే ఒక డౌట్ ఏంటంటే అన్న, డాక్టర్స్ కూడా క్యూర్ చేయలేని థింగ్స్ని వెల్నెస్ కోచ్లు నిజంగా క్యూర్ చేయగలరా? డాక్టర్స్ చేసే పనులు డాక్టర్స్ చేస్తారు, బికాస్ వీ డోంట్ డీల్ విత్ దట్. Because if you need a fracture surgery, you need to go to doctor. COVID treatment కావాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో దట్ ఈస్ యాక్చువల్లీ ఇల్నెస్. సో ఇల్నెస్ అంటే నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను. ఈవెన్ డాక్టర్స్ ఆల్సో ట్రైన్ లైక్ దట్. సో ప్రివెన్షన్ లైక్ వెల్నెస్ పరంగా కానీ మనం హెల్త్ని ఎలా కాపాడుకోవచ్చు అనేది ట్రైన్ చేయరు. సో దట్స్ ఎ టోటలీ డిఫరెంట్ గేమ్. సో వీర్ ఎక్స్పెక్ట్ డాక్టర్స్, బికాస్ నా కమ్యూనిటీలో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డాక్టర్స్. ఓకే. బికాస్ దే ఎంజాయ్ యాక్చువల్లీ, ఎందుకంటే వాళ్ళు కూడా ట్రాన్స్ఫార్మ్ అయి ఉంటారు అండ్ దే వాంటెడ్ టు హెల్ప్ దేర్ పేషెంట్స్ ఆర్ హూఎవర్. సో ఇలా డాక్టర్స్ని ట్రీట్ చేయలేనివి ఏమన్నా ఉన్నాయంటే ఈ లైఫ్ స్టైల్ డిసీజెసే, బికాస్ దట్ ఈస్ వేర్ వీ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఓకే. సో వాట్ ఎవర్ ద పీసీఓడి కేసెస్ ఆర్ డయాబెటీస్ కేసెస్, మీరు గమనిస్తే డయాబెటీస్ టాబ్లెట్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాడుతున్నా కూడా డాక్టర్ ఎప్పుడు నీకు రివర్స్ అయిందని ఆపేయమన్నాడు. అవును. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ త్రూ మెడిసిన్. దెర్ ఇస్ ఎ బుక్ కాల్డ్ యాజ్
వాట్ యువర్ డాక్టర్ డజంట్ నో అబౌట్ యువర్ న్యూట్రిషన్ మే బీ కిల్లింగ్ యూ. ఆ బుక్ నేమే స్ట్రైట్ ఫార్వర్డ్ ఏంటంటే మీ డాక్టర్ గురించి, మీ డాక్టర్కి న్యూట్రిషన్ వాల్యూస్ తెలియదు, దానివల్ల నీ చావు నువ్వే తెచ్చుకుంటున్నావు అని. సో దట్స్ ఇట్, యూ క్యాన్ సెర్చ్ ఇన్ ద బుక్. సో దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ బుక్ బికాస్ డాక్టర్ ఇట్ సెల్ఫ్ రోట్ దట్ బుక్. Because every lifestyle diseases or any obesity related issues can be rectified with proper food and lifestyle changes. ఓకే. So that is why we are different, doctors are different. సో కంపారిజన్ లేదు అసలు. Yeah. యా. అండ్ జనరల్గా వెల్నెస్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎలా ఉంటుందన్న? అంటే 100 మెంబర్స్ మీ దగ్గరకు వస్తే ఎంతమందికి రిజల్ట్స్ వస్తాయి? See, 100% అయితే కాదు, because it's a two-way road. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము చెప్పిన ఒక గైడెన్స్ ప్రకారము తను ఫాలో అయితే ఈ క్యాన్ ఈజీలీ అచీవ్. బట్ ఇఫ్ ఈ డైవర్ట్స్ డెఫినెట్లీ ఈస్ నాట్ గోయింగ్ టు అచీవ్. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళ సజెషన్స్ వీళ్ళ సజెషన్స్ అడగడం స్టార్ట్ చేస్తాం. అండ్ చాలా డెసిషన్ మేకర్స్ ఉంటారు ఈ దీంట్లో. ఎందుకంటే ఇప్పుడు వైఫ్ చేయాలంటే హస్బెండ్ రెస్ట్రిక్ట్ చేయడము, ఒక స్టూడెంట్ కిడ్ చేయాలంటే వాళ్ళ మదర్ ఫాదర్ రెస్ట్రిక్ట్ చేయడము. సో ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్లీ దే కెనాట్ ఫాలో ద గైడెన్స్. బట్ ఇఫ్ ద పర్సన్ ఈస్ వెరీ సీరియస్ అండ్ ఇఫ్ దే ఫాలో అవర్ గైడెన్స్ 100% సక్సెస్ రేట్. ఎందుకంటే ఇప్పుడు ల్యాబ్స్లో మనం టెస్ట్లకి ఇచ్చినప్పుడు దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఏంటంటే ఎర్లీ మార్నింగ్ పడగడుపున ఎంప్టీ స్టమక్లో ఇవ్వాలి. అవును. సో అలా ఇస్తే అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. అలా కాకుండా నైట్ నేను బిర్యానీ తిని లేకపోతే జిలేబీ తిని ఇవన్నీ తిని ఇచ్చినానంటే ద రిజల్ట్స్ విల్ బి నాట్ అక్యురేట్. అలానే మన ల్యాబ్ని మనము బ్లేమ్ చేయలేం. సో టోటలీ ఇట్స్ అబౌట్ ద పర్సన్ కన్సిస్టెన్సీ అండ్ హూ ఎవర్ ఫాలో అవర్ గైడెన్స్ 100% సక్సెస్ రేట్. యా అన్న, సింపుల్గా మీ వెల్నెస్ సెంటర్లో అసలు ఫ్లో ఎలా ఉంటుందో చెప్తారా సింపుల్గా? See, lot of people comes through referrals. ఓకే. రెఫరల్స్ అంటే ఒక పర్సన్ మేబీ మా ఫ్రెండో లేకపోతే వాళ్ళ సిస్టరో దే వాంటెడ్ టు రెడ్యూస్ ద వెయిట్. సో వెన్ దే కమ్స్ టు అస్ వీ డోంట్ టేక్ దెమ్ డైరెక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ చెక్ వెదర్ దే ఆర్ సీరియస్లీ. ఓకే. అండ్ వాళ్ళ రిపోర్ట్స్ కంపల్సరీ కావాలి, బయోమార్కర్స్. ఓకే. సో ఎవ్రీథింగ్, HbA1c, లిపిడ్ ప్రొఫైల్, ఈవెన్ డెఫిషియన్సీ విటమిన్ డి, B12, ఈవెన్ విటమిన్ డి లీడ్స్ టు హార్ట్ స్ట్రోక్స్ డెఫిషియన్సీ, రీసెంట్ సర్వే. సో ఇవన్నీ మనం చెక్ చేస్తాం. ఎందుకంటే మీకు చెప్పినట్టు సిస్టమ్ని క్లీన్ చేయాలి, నాట్ అవుట్ సైడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్ ఎంత సీరియస్గా ఉన్నాడో చెక్ చేస్తాం అండ్ విల్ రికమెండ్ ఫ్యూ టెస్ట్. సో విత్ ఇన్ 2 or 3 days ఇఫ్ దే ఆర్ కమ్ బ్యాక్ విత్ అస్ విల్ టేక్ ద ప్రొఫైల్ అండ్ రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ వాట్ నీడ్స్ టు బి కరెక్టెడ్. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు పీసీఓడి ఉన్న అమ్మాయి వెయిట్ అంతా తగ్గి పీసీఓడి అలానే ఉంటే దానివల్ల ఉపయోగం ఉంది? అగైన్ షీ విల్ రిబౌన్స్. సో ఈ పీసీఓడిని కరెక్ట్ చేస్తున్న ప్రాసెస్లో వెయిట్ తగ్గాలి. దట్ ఈస్ ద హెల్దీ ప్రాసెస్. సిమిలర్లీ థైరాయిడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఈ ప్రాసెస్ని వాళ్ళకి ఎవ్రీథింగ్ విల్ క్లియర్ మెన్షన్. ఎందుకంటే ఒక కోచ్ అనే పర్సన్ హీ ఫస్ట్ లిజన్స్ అండ్ హీ విల్ గివ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ అండ్ లాట్ ఆఫ్ ఎంపవర్ ద పర్సన్ టు గెట్ స్టార్టెడ్. ఓకే. సో అంటే ఈ ప్రాసెస్లో మీరేమన్నా డ్రింక్స్ కానీ అలా ఏమన్నా ఇస్తారో ఫుడ్లోనే చేంజెస్ చెప్తారా? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. సి, డ్రింక్స్ అనేది వీ విల్ రికమెండ్ లైక్ డీటాక్స్. ఓకే. మీకు చెప్పినట్టు బూడిద గుమ్మడికాయ జ్యూస్, న్యాచురల్. యా, ఇఫ్ దే ఆర్ గట్ హెల్త్ ఈస్ వెరీ క్లియర్, we don't recommend any drinks. ఓకే. ఒకవేళ వాళ్ళ డైజెషన్ సిస్టమ్ కాన్స్టిపేషన్ లేకపోతే సరిగ్గా మోషన్స్కి వెళ్ళట్లేదు, ఫస్ట్ వాళ్ళకి డీటాక్స్ అనేది పెడతాం. సో ఇవన్నీ కూడా న్యాచురల్ గానే ఫుడ్ లోనే ఉంటుంది. అండ్ వీ గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా కానీ ఫుడ్కి ఇవ్వాలి. డెఫినెట్లీ వీ నీడ్ టు గివ్ టు ద ఫుడ్. ఎప్పుడైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో అప్పుడు కరెక్ట్ చేసుకోవడానికి డెఫినెట్లీ విల్ యాడ్ సమ్ న్యూట్రిషన్ వాల్యూస్ బికాస్ ఇట్స్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉందంటే ఐరన్ సిరప్తో పాటు బీట్రూట్ జ్యూసో క్యారెట్ జ్యూసో తాగమని చెప్తారు. అవును. అంతేగాని సిరప్తోనే తగ్గించుకోమని చెప్పరు. కరెక్ట్. సేమ్ థింగ్ హియర్. వెన్ దేర్ ఇన్ డెఫిషియన్సీస్, లేదన్నా ఫ్యాటీ లివర్ ఉంది, పీసీఓడి ఉంది, ఈ కరెక్షన్స్ ఏమైనా కావాలంటే పెట్టాలి. ఓకే.
బికాస్ ఆల్రెడీ డెఫిషియన్సీలోకి వెళ్ళిపోయాడు నువ్వు. సో దట్ ఈస్ వేర్ యూ రిక్వైర్డ్, బట్ ఎవ్రీథింగ్ విల్ కమ్ మన ఫుడ్లో నుంచే. ఫుడ్ ఈజ్ ఎ మెడిసిన్. సో ఫుడ్ ద్వారానే యూ కెన్ రెక్టిఫై ఎవ్రీథింగ్. ఓకే, యా, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ అన్న. అన్న, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో ఎవరైనా బాగా హెల్త్ రిస్క్లో పెట్టుకొని మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? యా, దెర్ ఆర్ కపుల్ ఆఫ్ స్టోరీస్. వన్ స్టోరీ అయితే మీకు చెప్తాను, ఎందుకంటే ఒక లేడీ మాతో కనెక్ట్ అయింది. తను యాక్చువల్గా షీస్ అరౌండ్ 105 kgs, అరౌండ్ 46 years. సో తను కనెక్ట్ అయినప్పుడు వీ హ్యావ్ అనలైజ్డ్ ద రిపోర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ వీ హ్యావ్ టోల్డ్ దట్ టు కరెక్ట్ వాట్ ఎవర్ రిక్వైర్డ్. తను స్టార్ట్ చేసిన 2 daysకే షీఈస్ హాస్పిటలైజ్డ్. సో వీ వర్ షాక్డ్ వాట్ హ్యాపెండ్, బికాస్ 2 days స్టార్ట్ చేసింది. అండ్ వీ ఇమ్మీడియట్లీ వెంట్ టు దేర్ హోమ్. ఏమైంది అవన్నీ చెక్ చేసాము. అండ్ దే యాక్చువల్లీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ తెలియదు కదా ఏం జరిగిందని. సో ఈ డైట్, మేము ఇచ్చిన డైట్ వల్ల అయిందనో, లేకపోతే వాట్ ఎవర్ ద కామెంట్స్ విల్ కమ్ ఆటోమేటిక్లీ. సో వీ డిగ్ ఎవ్రీథింగ్. ఎందుకు 2 days అంత ఎఫెక్ట్ కాదు, అసలు ఎవరికి ఎఫెక్ట్ కాదు కూడా, బికాస్ వీ ఫాలో కంప్లీట్లీ సైన్స్. ఏమని డిగ్ చేస్తే షీ హైడెడ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ విత్ అస్. ఆల్మోస్ట్ 6 months కొన్ని మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ తాగింది. సో ఒక సర్టెన్ వెయిట్ వరకు వచ్చి ఆగిపోయింది. మళ్ళీ ఆపేసిన వెంటనే షీ బోన్స్డ్ అగైన్ 10 kgs or 15 kgs. ఓకే. సో ఇది మాట మాకు హైడ్ చేసింది, ఎందుకంటే వీ డోంట్ టేక్ దోస్ ప్రొఫైల్స్ ఇమ్మీడియట్లీ. ఓకే, ఓకే. ఎందుకంటే కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది. బికాస్ ఒక పైప్లో వాటర్ ఎంత ప్రెషర్తో ఫ్లో అవ్వాలో అంతే ప్రెషర్ తిప్పితే పైప్కి ఏం డ్యామేజ్ కాదు. అవును. ఇఫ్ ప్రెషర్ ఎక్కువైందంటే ఆటోమేటిక్గా పైప్ డ్యామేజ్ అవుతుంది. సేమ్ హ్యాపెన్స్ టు హర్. తన ఈ మీల్ రీప్లేస్మెంట్ షేక్స్ సమ్ వాట్ ఎవర్ క్రాష్ డైట్స్ చేయడం వల్ల వెన్ షీ కమ్స్ టు అ కంప్లీట్లీ హెల్దీ ఫుడ్, మన ఇంట్లో తింటున్న ఫుడ్ తినడం స్టార్ట్ చేయనప్పుడు డైజెషన్ సిస్టమ్ తట్టుకోలేకపోయింది. సో దెన్ వీ టోల్డ్ దట్ యూ హ్యావ్ డన్ వెరీ బిగ్ మిస్టేక్ బై హైడింగ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్. సో బికాస్ వీ డోంట్ టేక్ ద ప్రొఫైల్ ఇమ్మీడియట్లీ అండ్ వీ కరెక్టెడ్ దెమ్. అండ్ ఆఫ్టర్ 4-5 months తను తర్వాత మేము తీసుకున్నాం. షీఈస్ కంప్లీట్లీ కేమ్ అవుట్ ఆఫ్ వెయిట్ ఇష్యూస్. దట్ ఈస్ వెరీ, అంటే యాక్చువల్ ఎమోషన్ గాట్ ఇట్. ఎందుకంటే నేను మా వైఫ్ ఇద్దరు వెళ్ళాం కలిసి, అండ్ వీ టోల్డ్ దట్ వాట్స్ హ్యాపెనింగ్. దిస్ ఈస్ అ వెరీ బిగ్ లెసన్ ఫర్ అస్. ఎస్, క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఫైనలీ లైక్ ఆవిడ ఎంత వెయిట్ తగ్గారు? She came around 75 kgs. So in the span of 5 to 6 months. Okay. And she's maintaining that, and she's happily, and all family members now they feel like us a god. Even they have a photo of us in their home. Because వాళ్ళు చేస్తున్న పాత మిస్టేక్స్ ఏదైతే ఉందో, యాజ్ ఎ డాక్టర్స్ కమ్యూనిటీ వీ షో దెమ్ ఏ రైట్ వే, అండ్ వాళ్ళ హెల్త్ని కానీ కరెక్షన్స్ కానీ అవన్నీ కరెక్ట్ చేయడం వల్ల దే ఫీల్ లైక్ వీఆర్ ఎ గాడ్ ఫర్ దెమ్. గ్రేట్ అన్న, గ్రేట్ సక్సెస్ స్టోరీ. అండ్ సేమ్ వే మీ క్లయింట్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్ వచ్చిన సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? There are thousands of stories. One of the story I can tell, Dr. Anji, who is lost around 40 kilos. He was very consistent. He's a very busy professional doctor. He approached me that Anant, నాకు చాలా బిజీ ఉంది ప్రొఫెషనల్గా, నాకు ఏదైనా డైట్ రికమెండ్ చేయమని. సో ఎవ్రీడే ఐ వాస్ కనెక్టింగ్ విత్ హిమ్. ఐ వాస్ గివింగ్ లాట్ ఆఫ్ సజెషన్స్. సో తను 40 kilos తగ్గిన తర్వాత ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒకరోజు తన క్లినిక్ ఓపెన్ చేయడానికి మనిషి రాలేదు. సో తినే ఓపెన్ చేయాల్సి వచ్చింది. తిని ఓపెన్ చేస్తున్నప్పుడు ఆఫ్టర్ 5 or 6 months సమ్వన్ షౌటెడ్, ఎవరు నువ్వు షాప్ తెరుస్తుండేదని. ఓకే, గుర్తుపట్టలేదు. So that happy incident he has shared with us. Because that is actually very healthy transformation. And he was so happy, and he is now training lot of clients to them, connecting with us. Okay, great success story, and hats off. And Anna, as a health coach, అసలు మీ డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది? మీ షెడ్యూల్స్ ఎలా ఉంటాయి? మీ డైట్ ఎలా ఉంటుంది? నేను కూడా మనిషినే, సో నాకు అన్ని తినాలనిపిస్తుంది. ఇఫ్ ఐ గో టు సమ్ డిఫరెంట్ ప్లేసెస్,
సమ్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ డిఫరెంట్ సిటీస్, Hmm. అక్కడ ఏమి ఫేమస్ అది తినేస్తాను నేను. Okay. Hmm. When it comes to daily life, yeah, it will be, I will take 2 meals. Okay. మార్నింగ్ వాట్ ఎవర్ నేను డిటాక్స్ చేయడము, Hmm. మౌత్ గ్రిగ్రింగ్ అంటారు, Hmm. యునో ఏన్షియంట్ పద్ధతులు, ఐస్ క్లీనింగ్, ఇవన్నీ కూడా, ఇవన్నీ వీక్లీ వన్స్ చేస్తాను. మంత్లీ వన్స్ ఆయిల్ బాత్ ఒకటి చేస్తాను. Hmm. దీస్ ఆర్ ఆల్ సంథింగ్ టు క్లియర్ అవర్ టాక్సిన్స్. Okay. Hmm. ఇది మన చేతిలోనే ఉంటుంది ఇవన్నీ. Hmm. అండ్ డైలీ లైఫ్ షెడ్యూల్కి వచ్చేసరికి, యా, ఐ విల్ ఈట్ ప్రాపర్ ఫుడ్. నా దాంట్లో ప్లేట్లో అట్లీస్ట్ మినిమం 4 to 5 వెజ్జీస్ కలర్స్ ఉంటాయి Okay. Hmm. విత్ ప్రాపర్ ప్రోటీన్. Hmm. Second meal, I will eat at, close it at around 6 p.m. Oh. After that, I will not eat until unless if I went outside, if there is no chance, I will eat and I will compensate that in the next day. Oh, okay. So I will balance like that. అన్న, యాజ్ ఆఫ్ నౌ మీ లైఫ్లో మీరు బాగా స్ట్రగుల్ అయిన ఫేజ్ ఓర్ ఒక ఎగ్జాంపుల్ కానీ ఒక స్టోరీ కానీ ఏమైనా చెప్తారా? Couple of things I can share. One, నేను ఆల్రెడీ చెప్పాను, ఐటీ ఇండస్ట్రీలో ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఫేసింగ్ హెల్త్ ఇష్యూస్. అలాంటి టైంలో నేను కూడా అన్హెల్తీ వేలో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయని నాకు అర్థమైంది. బికాస్ ఐ టు వర్క్ వెరీ స్ట్రెస్లీ. ఒకనొక టైంలో ఏం జరిగిందంటే, నేను ఊరికి వెళ్ళిపోదామని బయలుదేరినప్పుడు మిడ్ ఆఫ్ ద, అంటే ఆల్మోస్ట్ నేను హాఫ్ ద జర్నీ చేసాను. కాల్ చేసి వాళ్ళు మళ్ళీ బ్యాక్ రమ్మన్నారు. అక్కడ దిగేసి మళ్ళీ ఇంకో బస్ క్యాచ్. ఇట్ ఈస్ ఆల్ బికమ్ సో స్ట్రెస్ టు మీ బికాస్ ఐఎమ్ నాట్ దిస్ టైప్ ఆఫ్ ట్రైబ్. సో అక్కడ నేను చాలా స్ట్రెస్ అయ్యాను. అండ్ దాని నుంచి బయటికి రావాలని ఐ వాస్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్. దట్ ఈస్ వేర్ ద హెల్త్ కమ్యూనిటీ ఈస్ వెరీ బిగ్ నౌ. సో యా, దట్ ఈస్ వన్ ఫేస్. అండ్ రీసెంట్లీ వన్ ఆఫ్ యాక్సిడెంట్ జరిగింది. నేను మా వైఫ్ బైక్లో వెళ్తున్నప్పుడు, ఇట్స్ వన్ అన్ఎక్స్పెక్టెడ్. ద పర్సన్ హూ కేమ్ వెరీ ఫాస్ట్ అండ్ హిటెడ్ అస్. సో అక్కడ నాకు లిగమెంట్ ఒకటి ఇబ్బంది కలిగింది. అండ్ మై వైఫ్ గాట్ హిట్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ హెడ్. సో ఇట్ వాస్ నాట్ దట్ మచ్ డేంజరస్, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ హెల్త్. ఆ పర్స్పెక్టివ్లో నేను ఈ పరిస్థితిలో కూడా నేను ఏం అంటే హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను కానీ, బట్ ఐ వాజ్ ఇన్ బెడ్ రెస్ట్. So these are the two phases which is unexpected, but has to face. Yes. So ఎందుకంటే స్ట్రెస్తో సక్సెస్ కొట్టాలి కానీ డయాబెటీస్ తెచ్చుకోకూడదు. యా అన్న, ఫైనలీ వీఆర్ ఎండ్ ఆఫ్ ది పాడ్కాస్ట్. సో ర్యాపిడ్ ఫైర్, నేను టక్క క్వశ్చన్ షూట్ చేస్తాను. మీరు టక్క 1 word or 1 line లో ఆన్సర్ షూట్ చేయాలి. Sure. సో ఫస్ట్ వన్ ఫుడ్ యూ హేట్ బట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్ టు ఈట్. దొండకాయ. Okay. So one healthy habit you never skip even on bad days. Eating early dinner. Okay. If you had to ban one food from the world forever, ఆ ఫుడ్ ఏంటి? Processed foods. Last time you had panipuri. రీసెంట్గా మా పాప అడిగింది. సో మా పాప తినేటప్పుడు నేను ఒక ముక్క తిన్నాను అంతే. సో అట్లీస్ట్ 1 week back. Okay. One wellness habit people ignore but shouldn't. Sleep is most important. Yes. జస్ట్ 10 daysలో 10 kgs తగ్గొచ్చు అని ఎవరన్నా చెప్తే మీ రియాక్షన్ ఏంటి? కొవ్వును కోసుకోండి అని చెప్తాను. ఓకే. సో పాపులర్ వర్స్ట్ హెల్త్ అడ్వైస్ యూ హర్డ్? Exercise for weight loss, but actually exercise is not for weight loss. It's for strengthening, muscle building. So you do exercise, that is good, but your food, sleep, stress, these are the most important. Great. Which is worst, sugar addiction or laziness? Sugar addiction మనం రెక్టిఫై చేయొచ్చు, బట్ లేజినెస్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో లేజినెస్ వల్ల కూడా నీకు మనకి యాక్చువల్ డయాబెటీస్ అటాక్ అవ్వచ్చు, బికాస్ దట్స్ వేర్ ది సెడెంటరీ లైఫ్ స్టైల్ కమ్స్. ఎస్. సో ఐ సేవ్ లేజినెస్ ఓన్లీ. ఓకే. సో అన్న ఫైనల్గా మా నెట్వర్క్ అంతా కూడా చాలామంది యంగ్స్టర్స్ ఉంటారు.
సో జాబ్లెస్ పీపుల్కి కానీ యంగ్స్టర్స్కి కానీ మీ కమ్యూనిటీలో ఏమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయా? యా, పీపుల్ హు ఆర్ రియలీ సీరియస్లీ లుకింగ్, ఇప్పుడు మీరు గమనిస్తే చాలా రెసిస్ట్రిక్షన్ ఉంది. ఈవెన్ రీసెంట్లీ గూగుల్ ఆర్ సమ్ కంపెనీ ఫైర్డ్ సో మెనీ పీపుల్. ఎస్. సో ఇంత పెద్ద కంపెనీస్ ఫైర్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ యూ షుడ్ చేంజ్ ద గేర్. ఎస్. దట్ ఇస్ వేర్ వెల్నెస్ ఇండస్ట్రీ కమ్స్ ఇన్ టు పిక్చర్. వెల్నెస్ ఇండస్ట్రీ ఈస్ నౌ ట్రిలియన్ మార్కెట్. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కావాల్సిందే. ఇప్పుడు ఫ్యామిలీలో ఒక 5 ఉన్నారంటే 4 వెల్నెస్ ఇండస్ట్రీ కావాల్సిందే. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిమాండ్. బట్ కోచెస్ ఆర్ వెరీ లెస్. సో ఎవరైనా హెల్త్ మీద ఇంట్రెస్ట్ ఉండి సీరియస్గా ఉన్న వాళ్ళని డెఫినెట్లీ వీ విల్ టేక్ ఎమ్ యాజ్ ఎ కోచ్, బట్ ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే. సో వీ విల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ దెమ్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. వాళ్ళు మా సిస్టంలో సెట్ అవుతారంటేనే వీ విల్ టేక్ దెమ్. ఓకే. ఓకే, షూర్ అన్న. డెఫినెట్లీ లైక్ మీ నెంబర్ ఇదంతా కూడా ఇక్కడ రిప్రజెంట్ చేస్తాము. దే విల్ రీచ్ అవుట్ టు యూ. అండ్ అన్న, ఈ పాడ్కాస్ట్ జర్నీ క్వశ్చన్స్ రీసెర్చ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు లాస్ట్ క్వశ్చన్ వరకు మీకు ఎలా అనిపించింది? మీ ఫీడ్బ్యాక్ ఏంటి నాకు అండ్ మా టీమ్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ లిజన్స్ టు మీ పేషెంట్లీ. సో ఇట్ వాస్ వెరీ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఇలాంటి టీమ్ మళ్ళీ న్యూ పీపుల్స్తో తీయాలి. డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు రీచ్ సో మెనీ పీపుల్ బికాస్ నౌ ఎ డేస్ సోషల్ మీడియా ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎస్. దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకునేవాడు ఎక్కడికో పోతాడు, కరెక్ట్గా యూజ్ చేయలేనివాడు యు నో వాట్ విల్ హ్యాపన్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ టు రీచ్ యాజ్ మెనీ పీపుల్. అండ్ ఇలాంటి ప్లాట్ఫామ్లో నేను రావడం ఐ వాజ్ సో హ్యాపీ అండ్ హానర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అండ్ మీ నెట్వర్క్లో మాకెవరైనా ఒక 3 గెస్ట్ని రికమెండ్ చేయాలి అంటే ఎవరిని చేస్తారు? See, there are so many high-fi profiles and there are so many people under whom I can recommend. So social service వాళ్ళు ఉన్నారు. Okay. And I can recommend government employees, parents. Even there are high profiles like CEOs in IT companies. Okay. So these people I can recommend. షూర్ అన్న. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ క్లోజింగ్లో యంగ్స్టర్స్కి ఏమైనా ఒక అడ్వైజ్ ఇవ్వాలి అంటే ఏం అడ్వైజ్ ఇస్తారు? See, if you are less than 20, make sure you should eat with right food because strong foundation is always important. ఎస్. ఈ బిల్డింగ్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే నువ్వు ఇల్లు కూలిపోతుంది. కరెక్ట్. ఎంత స్ట్రాంగ్గా ఉందో సింగిల్ పిల్లర్ మీద కూడా యూ కెన్ మేక్ 5 floors. దట్ ఈస్ ద స్ట్రాంగ్నెస్ ఆఫ్ ఫౌండేషన్. 20 years ఈజ్ ద వెరీ బిగ్ ఫౌండేషన్. మీ ఇంట్లో వాళ్ళు స్నాక్స్ పెడుతున్నా తినకండి బికాస్ ఇప్పుడు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బయట ఉంది. యూ కెన్ ఈజీలీ గెట్ ద రాంగ్ ఫుడ్, అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ ఈజీలీ గెట్ ద రైట్ ఫుడ్ ఆల్సో. బట్ రాంగ్ ఫుడ్ తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో యూ షుడ్ చూస్ ద రైట్ థింగ్ అండ్ మేక్ ష్యూర్ యు ఆర్ ఫిట్ అండ్ హెల్దీ. ఆఫ్టర్ దట్ మళ్ళీ మీకు 30 బాడీ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది హార్మోన్స్. ఎస్. అండ్ డెఫినెట్లీ యూ విల్ టేక్ కేర్ ఆఫ్, ఎందుకంటే ఫౌండేషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు 30 తర్వాత ఆటోమేటిక్ బాడీ విల్ హెల్ప్ యూ టు రిపేర్. యా, షూర్ అన్న. డెఫినెట్లీ ఆడియన్స్ విల్ ఫాలో యువర్ అడ్వైజెస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ యువర్ వాల్యుబుల్ అడ్వైజెస్. సో చాలామంది దీన్ని చూసి, ఈ పాడ్కాస్ట్ని చూసి వాళ్ళ లైఫ్ హెల్తీ లైఫ్గా కన్వర్ట్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గివింగ్ ఆపర్చునిటీ.